నమస్తే వెల్కమ్ టు హెల్త్ టైమ్. ఈరోజు హెల్త్ టైంలో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ వచ్చేసి క్యాటరాక్ట్ అంటే శుక్లాలు. అసలు శుక్లాలు అంటే ఏమిటి, రావడానికి గల కారణాలు ఏంటి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అండ్ అలాగే ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి వంటివి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ మోహన్ కన్నాం గారు. సో వీరు వచ్చేసి ఆఫ్థల్మాలజిస్ట్. సో వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. సో శుక్లాలు, అసలు ఫస్ట్ శుక్లాలు అంటే ఏంటి? శుక్లాలు అంటే కంట్లో మనకి లెన్స్ ఉంటుందమ్మా. ఐ ఇస్ అనే కాంప్లెక్స్ ఆర్గన్. సో దాంట్లో ఒక లెన్స్ ఉంటుంది. హౌ మన కెమెరాకి లెన్స్ ఎట్లా ఉంటుంది, ఇట్స్ వెరీ క్లియర్. మన పుట్టుకతో ఏమవుతుందని క్లియర్ గా ఉంటుంది. ఆల్మోస్ట్ విజిబుల్ లైట్ మొత్తం లోపలికి వెళ్ళిపోయి నరం మీద పడుతూ ఉంటుంది, మనకు క్లియర్ కనబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఏజ్ పడినా కొద్ది అండ్ బికాస్ ఆఫ్ అదర్ రీజన్స్, వేరే కారణాల చేత ఏమవుతుందంటే ఈ ట్రాన్స్పరెంట్ గా ఉంది, తేటగా ఉన్న లెన్స్ ఏమవుతుందంటే క్లౌడీగా మబ్బుగా అయిపోతూ ఉంటుంది. దానివల్ల మనకి ఎంతవరకు లైట్ లోపలికి వెళ్ళాలో నరం మీద పడాలో అంతవరకు పడదు. దానివల్ల మనకి మసక్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. జనరల్ గా ఇది మనకు 45, 50, కొంతమందిలో 40 తర్వాతనే చూస్తూ ఉంటాము. 40+ యూజువల్. చిన్న పిల్లల్లో వస్తుంది, దట్ ఇస్ డిఫరెంట్ కాజెస్. యూజువల్లీ అందరికి వచ్చే ఏజింగ్ వల్ల వచ్చే కారణాల వల్ల వచ్చే క్యాటరాక్ట్స్ 45, 40 తర్వాత ఎర్లియస్ట్. మోస్ట్ కామన్లీ 50, 60 ఏజ్ లో చూస్తూ ఉంటాము. ఓకే. సో అంటే బేసిక్ గా అసలు ఇది రావడానికి ఆ పొరలు మీరు ఏదైతే చెప్పారో క్లౌడీగా అయిపోవటం, బ్లర్ గా ఉంటుందని చెప్తూ ఉన్నారు. సో ఇది రావడానికి గల కారణాలు ఏంటంటారు? యూజువల్ ఏజింగ్ అండి. మనకి మోస్ట్ కామన్ క్వశ్చన్ ఇది. మా పేషెంట్స్ ఓపీడీలో అడిగే క్వశ్చన్ కూడా అదే, ఎందుకు వచ్చింది నాకు అంటే ఐ జస్ట్ టెల్ దెమ్, ఒకటే చెప్తాను, దిస్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్. మీ తప్పిదం వల్ల వచ్చింది కాదు. అన్లెస్ అండ్ అంటిల్ మనకి 40 సంవత్సరాలు 35 సంవత్సరాలు కొంచెం తొందరగా వస్తే తప్ప, చిన్న ఏజ్ లో వస్తే తప్ప, మనకి ఏజ్ పడుతూ ఉంటే చర్మం మీద ముడతలు ఎలా వస్తుంది, హెయిర్ ఫాల్ ఎట్లా అవుతుంది, హెయిర్ వైటనింగ్ ఎట్లా అవుతుంది, తెల్లగా ఎట్లా అవుతుందో అది వాడుక వల్ల బికాస్ ఆఫ్ ది ఏజింగ్ ఫ్యాక్టర్ వాళ్ళకి వస్తూ ఉంటుంది. అయితే కొంతమందిలో ముందు రావడానికి గల కారణాలు ఏంటి అంటే స్మోకింగ్, ఆల్కహాల్, దెబ్బ తగలడం, లేదా కంట్లో తరచుగా ఎర్రగా అయిపోయి వాపు వస్తూ ఉండడం, కళ్ళు మొత్తం ఐబాల్ అంతా రెడ్ గా అయిపోయి వాపు వస్తూ ఉండడం, వాళ్ళు ఏదో నార్మల్ గా మెడికేషన్స్ బయట దొరికిన ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అంటాం మనం, తీసుకొని వాడుతూ ఉంటారు. దే వోంట్ గెట్ ఎవాల్యుయేటెడ్. సరిగ్గా చూపించుకోకుండా మళ్ళీ రిపీటెడ్ గా రెడ్నెస్ వస్తూ ఉంది, డ్రాప్స్ వాడుతున్నారు, తగ్గిపోతూ ఉంది. దాన్ని యువైటిస్ కండిషన్ అంటాం. అట్లయినా కూడా స్టిరాయిడ్ డ్రాప్స్ యూజ్ చేయడం, అంటే స్టిరాయిడ్ ప్రెడ్నిసోలోన్, డెక్సామిథాజోన్ లాంటి డ్రాప్స్ ఓవర్ ద కౌంటర్ మనకి ఇండియాలో చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఒక్కసారి వేసుకోగానే ఎటువంటి పెద్ద ప్రాబ్లం అయినా కూడా తొందరగా తగ్గిపోతుంది. బట్ ఇట్ కెన్ హ్యాపెన్ బేస్డ్ అపాన్ ద కండిషన్ బట్టి. సో అట్లా డ్రాప్స్ వేసుకోవడం వల్ల కానీ, లేకపోతే ఓవరాల్ గా టాబ్లెట్స్ ఏమైనా స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల కానీ, దెబ్బ తగలడం వల్ల కానీ, అండ్ మోస్ట్ కామన్, ఇండియా ఇస్ ఎ డయాబెటిక్ క్యాపిటల్, షుగర్ కంట్రోల్లో ఉండకపోవడం వల్ల కొంచెం తొందరగా రావడానికి కారణాలు ఉంటుంది. సో ఇవన్నీ కూడా అంటే నార్మల్ గా వచ్చేసేసి 40+ వాళ్ళు ఏజ్ అంటే వయసు పైబడే కొద్దీ వస్తుంది, లేదు అంటే తక్కువ ఏజ్ లో వస్తుంది అంటే దానికి రీజన్స్ ఇవి ఉంటాయి. అండ్ మీరు అన్నట్లుగానే చాలా మంది కూడా ఐకి సంబంధించి ఏమైనా ఇచ్చింగ్ లాగా అనిపించినా, లేకపోతే వాటర్ కారుతున్నట్టు అనిపించినా, ఇలాంటి టైంలో డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా వాళ్ళే ఓన్ గా మెడికల్ షాప్స్ కి వెళ్ళిపోయి మీరు చెప్తున్నట్లుగా ఐ డ్రాప్స్ తీసుకోవడం, వాళ్ళే వేసుకొని పడుకుండిపోవడం, ఇలా చాలా మంది డాక్టర్ని వెళ్ళి అడిగి ఇది మనకి అంటే మనం యూజ్ చేయొచ్చా లేదా అనేది అసలు అడగకుండానే చేసేస్తూ ఉంటారు. సో వాటి ఎఫెక్ట్ ఉంటుందంటారు? డెఫినెట్ గా ఉంటుందమ్మా. ఎందుకంటే చాలా మంది ఏంటంటే డ్రాప్స్ వాడుతున్నాం, తగ్గిపోతుంది, మళ్ళీ ఒక 3 months 6 months వరకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ ఒకసారి 1 week డ్రాప్స్ వాడుతున్నాం, తగ్గిపోతుంది. కాకపోతే వాళ్ళు లాంగ్ టర్మ్ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ పట్టించుకోవట్లేదు. వాళ్ళు లాంగ్ టర్మ్ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఒకసారి వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. ఆ రకమైన డ్రాప్స్ వాడడం వల్ల మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే కంట్లో ప్రెషర్ పెరగడం. మనకు ఒంట్లో బ్లడ్ ప్రెషర్ ఎట్లా ఉంటుందో 120/80, 130/90 నార్మల్ రేంజ్ లో ఎంత ఉంటుందో కంట్లో కూడా ప్రెషర్ అనేది 20 వరకు ఉంటుంది. 20, 21, 18, 19 లోపు ఉండాలి. సో దీని వల్ల ఏమవుతుందంటే ఈ డ్రాప్స్ వాడడం వల్ల 20 నుంచి వెళ్ళి 30, 35కి వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళకి తెలియని కూడా తెలియదు. సో అట్లా ఉండడం వల్ల కంటి నరం డ్యామేజ్ అవుతూ ఉంటుంది. మనకి బాడీలో ప్రెషర్ పెరిగితే, బ్లడ్ ప్రెషర్ పెరిగితే ఏమవుతుంది, హార్ట్ ఎఫెక్ట్ అవ్వడమో లేకపోతే బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడమో జరుగుతుంది. అది మనకి ఎఫెక్ట్ అయ్యేంత వరకు తెలియదు. సో అట్లనే ఈ కంటి నరం కూడా డ్యామేజ్ అవ్వడం మొదలు పెడితే మనం 80%, 90% డ్యామేజ్ అయిన తర్వాత చూస్తూ ఉంటాం మేము పేషెంట్స్ ని. మోస్ట్ కామన్ గా చూస్తూ ఉంటాం. ఇలాంటివి చూడము అని కాదు, పేషెంట్ చూస్తూ ఉంటాం. అండ్ ఇలాంటి డ్రాప్స్ వాడడం వల్ల ఇంకొకటి వచ్చే ప్రాబ్లం ఏంటంటే క్యాటరాక్ట్. లక్కీ ఏంటంటే క్యాటరాక్ట్ కెన్ బి ట్రీటెడ్. బట్ ఒకసారి నరం డ్యామేజ్ అయిన తర్వాత వీ కెనాట్ రీగ్రోత్ అన్నారు. మళ్ళీ మనం దాన్ని తిరిగి
ప్రొడ్యూస్ చేయలేము కొత్త నరాన్ని. రైట్. అండ్ అంటే ఐ అనేది కూడా చాలా సెన్సిటివ్ ఇది కాబట్టి ఆర్గన్స్ కాబట్టి సో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అండ్ మీరు అన్నట్లుగా శుక్లాలు అనేది ట్రీట్ చేయొచ్చు, శుక్లాలు ఈజీలీ ట్రీటబుల్. బట్ అలానే వచ్చిన దాన్ని అలానే నెగ్లెక్ట్ చేసి వదిలేయటమో లేకపోతే చూపించుకుందామని చెప్పేసి అలానే డిలే చేస్తూ ఉంటే కనుక దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందంటారు ఐ మీద? ఎర్లీ స్టేజ్ ఆఫ్ క్యాట్రాక్ట్ మనం లేట్, మిడిల్ అండ్ లేట్ స్టేజ్ ఆఫ్ క్యాట్రాక్ట్ గా నేను చెప్తా ఉంటాను, స్టేజెస్ వైజ్ ఉంటుంది చెప్తాను నేను పేషెంట్స్ కి ఎప్పుడు. సో ఎర్లీ స్టేజెస్ లో ఏమవుతుందంటే చాలా మంది చదివేటప్పుడు లాస్ట్ లైన్ వరకు మా దగ్గరకు వస్తారు, లాస్ట్ లైన్ వరకు చదువుతున్నాను డాక్టర్ గారు అంటారు. ఎస్, లాస్ట్ లైన్ వరకు చదువుతున్నాం. బట్ ఎర్లీ స్టేజెస్ లో నీకు ఏమవుతుంది అంటే లో కాంట్రాస్ట్ విజువల్ అక్యూటీ అండ్ కలర్ విజన్, అంటే తక్కువ లైటింగ్ ఉన్నప్పుడు నీకు ఎంత స్పష్టంగా కనబడుతుంది అక్షరాలు, అండ్ కలర్ విజన్, ముందు నువ్వు ఎంత క్లియర్గా కనబడే లైట్ ఇప్పుడు ఎంత క్లియర్గా కలర్స్ కనబడుతున్నాయి. ఇవి రెండు అనేది ఎఫెక్ట్ అవుతా ఉంటుంది. మేము ఈ పేషెంట్స్ చూసేటప్పుడు ఏంటంటే నాకు 6 కనబడుతుంది బట్ కంట్లో ఏదో ప్రాబ్లం ఉందంటారు కొంతమంది. వాళ్ళకి లో కాంట్రాస్ట్ విజువల్ అక్యూటీ అండ్ కలర్ విజన్ చేసినప్పుడు ఎర్లీ స్టేజెస్ లో కూడా వాళ్ళకి ఇబ్బంది అనేది ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి ఆ ఇబ్బంది ఉంది కానీ లైట్ బాగున్నప్పుడు అన్ని ముఖాలు అందరిది కనబడుతుంది, బుక్స్ చదువుకోగలుగుతున్నారు, ఫోన్ చూడగలుగుతున్నారు అంటే దట్స్ అన్ ఎర్లీ స్టేజ్. సో అప్పుడు మనం లైట్ టైంలో వాళ్ళకి ప్రాబ్లం అవుతుందా, కలర్ ప్రాబ్లం ఏమైనా ఉందా, డిజైనర్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళ కలర్ అనేది చాలా ఇంపార్టెంట్, అట్లాంటి టైంలో మాత్రమే మనం సర్జరీ అడ్వైస్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి ప్రొఫెషన్ లో ప్రాబ్లం అవుతుంది. కొంతమంది డ్రైవర్స్ ఉంటారు, కండిషన్స్ లో వాళ్ళకి మీరు సజెస్ట్ చేస్తారు. నైట్ డ్రైవింగ్ కొంతమంది డ్రైవర్స్ ఉంటారు, నైట్ డ్రైవింగ్ వాళ్ళకి ఆపోజిట్ వెహికల్ వచ్చేటప్పుడు ఎర్లీ స్టేజ్ ఆఫ్ క్యాట్రాక్ట్ లో కూడా ఆ గ్లేర్ అనేది ఉంటుంది. ఆ గ్లేర్ ఉన్నప్పుడు కూడా మనం సజెస్ట్ చేస్తాం. అదర్వైజ్ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, 6 ఉంది బట్ మనం చెక్ చేసే దాంట్లో వాళ్ళకి ఏం క్యాట్రాక్ట్ ఎర్లీ స్టేజెస్ లో ఉంది, దే ఆర్ హ్యాపీ అంటే విల్ గివ్ ద గ్లాసెస్, విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, లెట్ ఇట్ ప్రోగ్రెస్. అది కొంతమందికి 6 నెలల్లో ప్రోగ్రెస్ అవ్వచ్చు, కొంతమందికి 1.5-2 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. యాజ్ లాంగ్ as పేషెంట్ హ్యాపీగా ఉన్నంత వరకు, తన డే టు డే యాక్టివిటీస్ లో ప్రాబ్లం లేదు, తన ప్రొఫెషన్ లో ప్రాబ్లం లేదు, గ్లాసెస్ తోని లాస్ట్ లైన్ వరకు 100% కనబడుతుంది, ఎర్లీ స్టేజెస్ ఉంది అనుకుంటే మనం వెయిట్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఎర్లీ స్టేజ్ అన్నారు. నెక్స్ట్ మిడిల్ స్టేజ్ వాట్ వి కాల్ అంటే దానికి ఏమవుతుందంటే క్యాట్రాక్ట్ ఉంటుంది, వాళ్ళకి మసక కనబడుతుంది, చదివేటప్పుడు లాస్ట్ లైన్ వరకు కనబడదు. సో దాన్ని మిడిల్ స్టేజ్ అంటాము. అంత నార్మల్ గా ఉంటుంది, మిగతాది కంటి నరం చెక్ చేసిన నార్మల్ ఉంటుంది, కంట్లో ప్రెషర్ నార్మల్ గా ఉంటుంది, కార్నియా బాగుంటుంది, ఇవన్నీ నార్మల్ గా ఉంటాయి. కాకపోతే క్యాట్రాక్ట్ ఉంది, ఆ క్లారిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఈ కండిషన్లో ఏమవుతుందంటే రాత్రిపూట కొంచెం ఇబ్బంది అవుతుంది అండ్ పగలు పూట కూడా అంత క్లారిటీ లేదు. అంత దూరం నుంచి వచ్చే వాళ్ళు కనబడదు, దగ్గరకు వచ్చిన తర్వాత కనబడుతూ ఉంటారు. కొంతమంది ఎట్లా వస్తారంటే మా దగ్గర పేషెంట్స్, ఈ మధ్య మా నాన్నగారు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చుట్టాలు వచ్చి అసలు ఎందుకైనా పలకరించట్లేదు మాకు అని అంటూ ఉంటారు. ఎందుకు ఏమైంది చెక్ చేయండి అంటే వాళ్ళకి క్యాట్రాక్ట్ ఉంటుంది. సో వీళ్ళు ఏమనుకుంటారు, ఈయన ఏంటి అసలు మాట్లాడట్లేదు ఈ మధ్య అనుకుంటారు. సో వాళ్ళకి చిన్న చిన్న ఐ ప్రాబ్లమ్స్ తో కూడా ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ అనేది చాలా. అంటే కొంతమంది ఈవెన్ అంటే దగ్గరగా ఉన్నా కానీ డిస్టెన్స్ తక్కువ ఉన్నా కూడా కొంతమందికి అంతగా పర్సన్స్ ఫేస్ అనేది రికగ్నైజ్ చేయలేదు మిడిల్ స్టేజ్ లో. ఇంకొంతమందిలో లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళు మాత్రం కనిపించారు. అండ్ ఇంకొక డౌట్ కూడా ఉంది డాక్టర్, ఇంకొంతమందిలో అడ్వాన్స్ స్టేజ్ ఉంటుంది. అడ్వాన్స్ స్టేజెస్ లో ఏమవుతుందంటే శుక్లం మొత్తం గట్టిగా అయిపోతుంది లోపల. వాళ్ళకి ఇంత దగ్గరలో ఒక 1 మీటర్ డిస్టెన్స్ లో ఉన్న పర్సన్స్ కూడా కనబడరు. అండ్ హ్యాండ్ మూమెంట్స్ కొంచెం కనబడతాయి, చేతులు ఇట్లా ఊపుతూ ఉంటే కనబడుతుంది, లైట్ వేస్తే కనబడుతుంది, అంతే తప్ప ఇంకేం కనబడదు. ఆ స్టేజెస్ లో మనం అంతవరకు వెళ్తే కొన్నిసార్లు అది పగిలిపోయి కంట్లో ప్రెషర్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆ ప్రెషర్ వల్ల వాళ్ళకి విపరీతం కన్ను నొప్పి అండ్ వామిటింగ్స్ కొన్నిసార్లు, అండ్ అట్లనే వదిలేస్తే కంటి నరం డ్యామేజ్ లాంటివి జరుగుతూ ఉంటుంది. ఓకే, సో కంప్లీట్ గా ఇంకా అసలు అంటే కంటి చూపు అనేది కూడా పోతుందంట. ఆ స్టేజ్ లో కూడా మనకు రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో కూడా మనం సర్జరీ చేయొచ్చు. బట్ యాజ్ స్టేజ్ అడ్వాన్సెస్ ఏమవుతుందంటే స్టేజ్ పెరిగిన కొద్దీ మనకి సర్జికల్ అవుట్పుట్ అనేది ఛాన్సెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. బట్ ఇట్ ఇస్ రిలేటివ్లీ మచ్ మోర్ సేఫర్ ప్రొసీజర్ కంపేర్ టు ఎనీ అదర్ సర్జరీ ఆన్ ద బాడీ. మిగిలిన సర్జరీస్ తో పోల్చుకుంటే క్యాట్రాక్ట్ సర్జరీస్ మచ్ సేఫర్, ప్రొవైడెడ్ మనం ఎర్లీ ఎప్పుడైతే ఇబ్బంది అవుతుందో, ఎప్పుడైతే మనకి విజన్ ఎఫెక్ట్ అవుతుందో అప్పుడు చేయించుకుంటే ద అవుట్కమ్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. రైట్. అండ్ ఇంకొంతమందిలో కూడా వచ్చే డౌట్ ఏంటంటే సైడ్స్ కనిపించదు, సైడ్స్ బ్లర్ కనిపిస్తూ ఉంటుంది, ఓన్లీ ఏదైతే అంటే పర్టికులర్గా ఈ ఒక పాయింట్ చూస్తూ ఉంటారో అది తప్ప మిగిలిన మొత్తం బ్లర్గా కనిపించడం. ఇంకొంతమందికి మీరు అన్నట్లు అయితే పైది బ్లర్గా ఉండి మిడిల్ది కనిపించడం, లేదంటే మిడిల్ది బాగానే కనిపిస్తుంది మళ్ళీ కిందది బ్లర్గా కనిపించడం, ఇటువంటి కండిషన్స్ కూడా చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. అగైన్ వీళ్ళది కూడా సేమ్ ఇదే రిలేటెడ్ ఇదే ఇష్యూ వల్ల అంటారా? లేదమ్మా, ఇది డిఫరెంట్ ఇష్యూ. సో దేర్ ఆర్ 2 కండిషన్స్. ఏమవుతుందంటే మనకి దాని టనల్ విజన్ అంటాం మెడికల్ కండిషన్స్ లో.
టనల్ విజన్ అని ఎప్పుడు అంటామంటే పేషెంట్ చూసినప్పుడు అంత బాగా కనబడుతుంది, దూరం ఉన్నది కూడా లాస్ట్ లైన్ వరకు క్లియర్ కనబడుతుంది, బట్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళు సెంటర్లోకి వచ్చేంత వరకు కనబడట్లేదు. సో అది మనకి 2 కండిషన్స్ లో, మెయిన్లీ నర్వ్ కండిషన్స్ లోనే వస్తుంది, నరాలకు సంబంధించింది. ఒకటి గ్లకోమా, ఒకటి న్యూరలాజికల్, బ్రెయిన్ లో ఏమైనా క్లాట్స్ ఉంటే లేకపోతే బ్రెయిన్ లో ఏమైనా గడ్డలు ఉంటే అది మన కంటి నరం మీద ఒత్తిడి వల్ల ఏమవుతుందంటే ఫీల్డ్ అంటాం, ది వాట్ వి కాల్ విజువల్ ఫీల్డ్, అంటే సైడ్స్ మొత్తం ఎంతవరకు కనబడాలో అంతవరకు కనబడదు, సో ఓన్లీ సెంటర్ లోనే కనబడతా ఉంటుంది. సో అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే గ్లకోమా అనేది 40 years తర్వాత మనకి చాలా కామన్. ఎవ్రీ ఇయర్ 40 years తర్వాత వీ అడ్వైజ్ దెమ్ టు అండర్గో టెస్ట్. నార్మల్ ఒకవేళ మీకు సంవత్సరంకి ఒకసారి అవ్వకపోయినా 2 yearsకి ఒకసారి అయినా కూడా యూ అండర్గో ద టెస్ట్ అట్లీస్ట్, ఎందుకంటే దీస్ ఆర్ సైలెంట్ కిల్లర్స్. ఎగ్జాంపుల్, మా ఇంట్లో మా గ్రాండ్ ఫాదర్ హ్యాడ్ ఎ గ్లకోమా. సో ఒక ఐ 80% డ్యామేజ్, ఐ వాజ్ ఇన్ మై ఇంటర్మీడియట్, ఒక ఐ 80% డ్యామేజ్, ఇంకొక ఐ 40% డ్యామేజ్. తనకి ఏంటంటే సైడ్ నుంచి వచ్చేది కనబడట్లేదని తెలిసింది, చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 80% 40% డ్యామేజ్, బట్ ఆ 80 మిగిలిన 20 ఇది ఇందులో 80% ఇందులో 60% వీ కెనాట్ రీగెయిన్ ఇట్. ట్రీట్మెంట్ ఇప్పుడు అవైలబుల్ ఏంటి ఉంది, అది ఓన్లీ ప్రిజర్వ్ చేయడానికి మాత్రమే, ఎంతవరకు విజన్ ఉందో అంతవరకు. సో ఇట్లాంటి ట్రీటబుల్ సింపుల్ ఐ ఎగ్జామినేషన్ తోని మనం జాగ్రత్తలు తీసుకుంటే, స్మాల్ డ్రాప్స్ డైలీ ఒకసారి వాడడం, 2 సార్లు వాడే డ్రాప్స్ తోని మనం కంటి చూపు డ్యామేజ్ అవ్వకుండా లైఫ్ లాంగ్ మన యాక్టివిటీస్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. రైట్. అండ్ అగైన్ అంటే ఎందుకు వస్తుంది మనం మాట్లాడుకున్నాం, అసలు శుక్లాలు అంటే మాట్లాడుకున్నాం. శుక్లాలు వచ్చిన తర్వాత లక్షణాలు, ఎటువంటి లక్షణాలు పేషెంట్స్లో కనిపిస్తూ ఉంటాయి అంటారు? కొంతమంది ఎర్లీగా వెరీ సెన్సిటివ్ పేషెంట్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏమవుతుందంటే లో లైట్ కండిషన్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఈవినింగ్ సాయంకాలం అవ్వగానే, లేకపోతే ట్యూబ్ లైట్ లేకుండా నార్మల్ 0 bulb వేయగానే మిగతా వాళ్ళకి కనబడకపోవడం, లేదా ముందు కనబడినంత స్పష్టంగా ఉండకపోవడం లాంటిది జరుగుతూ ఉంటుంది. కలర్ వ్యత్యాసం ఐడెంటిఫై చేయలేరు, ఆరెంజ్ కి రెడ్ కి ఇట్లాంటి బ్రైట్ అంతా లైట్ గా అయిపోతుంది, బ్రైట్ కలర్స్ అంతా వాళ్ళకి లైట్ గా కనబడుతూ ఉంటుంది. తర్వాత స్లోగా విజన్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, దూరం ఉన్న వాళ్ళు కనబడకపోవడం, దగ్గరకు వచ్చిన తర్వాత కనబడడం, ఇంకా అప్పటికి నెగ్లెక్ట్ చేస్తే అసలు ఏం కనబడకుండా ఓన్లీ లైటే కనబడడం. దీస్ ఆర్ ద స్టేజెస్. కొంతమందికి ఇంకా ఎట్లా ఉంటుందంటే లైట్ చూస్తే లైట్ చుట్టూ రెయిన్బోలా కనబడడం, ఇట్లా కూడా ఉంటుంది. అండ్ కొన్నిసార్లు యూనిఆక్యులర్ డిప్లోపియా అంటారు, అంటే ఒక కన్ను ముయ్యగానే రెండుగా కనబడడం, డబల్ కనబడడం, అలా కూడా ఉంటుంది. రైట్. అండ్ అలాగే ఇంకొకటి కూడా, ఈ శుక్లాలు అనేది కేవలం అంటే కొంతమందిలో ఒక ఐకే రావచ్చు, ఇంకొంతమందిలో 2 ఐస్కి కూడా వచ్చే ఇది ఉంటుంది. మాక్సిమం ఇక్కడ డౌట్ ఏంటంటే ఒక ఐకి కనుక ఒకవేళ శుక్లాలు ఏదైతే వచ్చి ఉంటాయో ఇంకొక ఐకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారు. సో కాస్ బట్టి ఉంటుందమ్మా ఇందులో, పేషెంట్ టు పేషెంట్. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి ఈ ఐలోనే రెడ్నెస్ వస్తూ ఉంది, ఈ ఐలోనే స్టిరాయిడ్ డ్రాప్స్ వాడుతున్నారు, ఈ ఐలోనే రావడానికి ఛాన్సెస్ ఉంటుంది ఎక్కువ. అండ్ ఈ ఐలో ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి దెబ్బ తగిలింది, సో ఈ ఐలోనే ఫస్ట్ వస్తుంది, ఇందులో బాగానే ఉంటుంది, ఇందులో ఫస్ట్ వస్తుంది. లేకపోతే ఇంకా వేరే వాపు విపరీతంగా యువైటిస్ కండిషన్ ఉండడం వల్ల అట్లా వస్తుంది. లేదా జనరల్ గా డయాబెటీస్ వల్ల వచ్చే క్యాటరాక్ట్ కానీ, ఏజ్ పరంగా వచ్చే క్యాటరాక్ట్ కానీ 2 కళ్ళలో మొదలవుతుంది. కాకపోతే ఒక దాంట్లో కొంచెం ఎక్కువ ఉండొచ్చు, ఒక దాంట్లో తక్కువ ఉండొచ్చు, కానీ యూజువల్లీ 2 కళ్ళలో ఉంటుంది వీళ్ళకి. సో అంటే ఒక్కొక్కసారి ఒక ఐలోనే రావచ్చు, ఒక్కొక్కసారి 2 కళ్ళల్లో కూడా వచ్చే కారణాల బట్టి వేరీ అవుతూ ఉంటుంది. సో ఇది ఈవెన్ పెద్దవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది, అండ్ చిన్న పిల్లలకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మళ్ళీ అగైన్ అది సపరేట్, దానికి రీజన్స్ మళ్ళీ ఇవన్నీ కూడా వేరే ఉంటాయి అంటారు. అండ్ మీరు అలాగే ఇందాక చెప్తూ ఉన్నారు, ఈ శుక్లాలు అనేది రావడానికి ఈవెన్ మనకి ఏమైనా ఐకి దెబ్బ తగిలినప్పుడు కానీ ఇటువంటి సందర్భాలని, అగైన్ ఇక్కడ చాలా మందికి కూడా మళ్ళీ కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. ఏదైనా సడన్ గా తెలియక ఐలో గుచ్చుకోవటం కానీ, యాక్సిడెంట్స్ అలా అయినప్పుడు ఏమన్నా గ్లాస్ ముక్కలు లాంటివి అలాంటివి ఏమన్నా తగలటము, ఐకి టచ్ అవ్వడం, ఇలాంటి సిచ్యువేషన్స్లో అయినప్పుడు కూడా మేబీ పాసిబిలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయంటారా? అవును, డెఫినెట్గా ఇంజురీ అయిన కేసెస్లో ఏమవుతుంది అంటే ఐ కెనాట్ టాలరేట్ ఇన్ఫ్లమేషన్, అంటే కన్ను అనేది వాపును తట్టుకోలేదు. ఒకసారి వచ్చిందంటే ఎంత తొందరగా మనం డ్రాప్స్ తగ్గించుకుంటే అంత మంచిది. తరచుగా వస్తూ ఉంటే ఎయిదర్ మన ఒంటిలో తేడా ఉండడం వల్ల కానీ, ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ అంటే వాపు వచ్చే గుణం ఉండడం వల్ల తరచుగా కంట్లో వాపు వస్తూ ఉంటే, లేదా దెబ్బ వల్ల వచ్చే వాపైనా కూడా, వాట్ ఎవర్ మే బి ద కాజ్, తరచుగా వస్తూ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి క్యాటరాక్ట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొంతమందికి వచ్చే సందేహం ఏంటంటే కంటిన్యూస్గా తరచుగా మా అబ్బాయికో లేకపోతే అమ్మాయికో లేకపోతే మదర్ ఆర్ ఫాదర్ ఎవరికైనా కానీ
15 డేస్కో 20 డేస్కి ఒకసారి విపరీతంగా ఐ నుంచి వాటర్ లాగా డ్రాప్స్ లాగా కారుతూ ఉండడం, ఎంత కంట్రోల్ చేస్తున్నా కానీ అలా వాటర్ ఏదో కారుతూ ఉన్నట్టుగానే ఐ నుంచి వస్తూ ఉంటుంది. ఎందుకని సందేహం కొంతమందిలో ఉంటుంది. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే చాలా వరకు కూడా విపరీతంగా వేడి చేసినప్పుడు ఏమో ఈ పుసి లాంటిది ఏదైతే ఉంటుందో అది మొత్తం ఐ అంతా క్లోజ్ అయిపోయేలాగా చేసేసేయడం, అసలు ఐ మార్నింగ్ లేచినప్పుడు ఓపెన్ అవ్వటమే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. మళ్ళీ వాటర్తో కొంచెం క్లీన్ చేసుకొని చేస్తే కానీ అవ్వదు. ఇంత ప్రాసెస్ పడుతుంది. రీజన్ ఏంటి, ఈ రెండు జరగడానికి కారణం ఏంటనేది డౌట్ ఒకటి. అండ్ అగైన్ వీళ్ళకి వచ్చే ఇంకో డౌట్ ఏంటంటే శుక్లాలు ఏమన్నా రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, సో మన ఐ అనేది కాంప్లెక్స్ ఆర్గన్ అమ్మ నేను చెప్పింది. ఇప్పటివరకు మనిషి తయారు చేసిన కెమెరాస్ ఏది మన కంటి యొక్క కెమెరాని కంపీట్ చేసేలాగా లేదు. ఇట్స్ మోస్ట్ కాంప్లెక్స్ అండ్ యూనిక్ ఆర్గన్. ఎందుకంటే మీరు దూరం చూడగా క్లారిటీ ఉంటుంది, దగ్గర చూడగానే ఇమీడియట్ గా క్లారిటీ ఉంటుంది. సో అంత ఆటో ఫోకసింగ్ మీ దగ్గర ఎంత అడ్వాన్స్డ్ ఫోన్ తీసుకున్నా కూడా లేదు ఇప్పుడు. సో మీరు ఇప్పుడు చూస్తున్నప్పుడు సింపుల్గా మీరు మాట్లాడుతున్నారు, డ్రైవింగ్ చేసేటప్పుడు చూస్తున్నారు అనుకుంటాం, కానీ కాన్స్టెంట్గా మనకి లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద ఐ. మీకు ఇక్కడ గ్రంథి ఉంటుంది, లాక్రిమల్ గ్లాండ్ అంటాం. ఇక్కడ నుంచి వెళ్ళి కంటి నీరు అనేది ఇట్లా వస్తూ ఉంటుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఓపెనింగ్ ఉంటుంది మనకి, పైన ఒక ఓపెనింగ్, కింద ఒక ఓపెనింగ్. ఇక్కడ ట్యూబ్ ఇట్లా ముక్కులో ఓపెన్ అవుతుంది. అందుకు తరచుగా ఎవరైనా ఏడ్చేటప్పుడు ముక్కు చీదుకుంటా ఉంటారు, ముక్కు క్లీన్ చేసుకుంటా ఉంటారు. ఎందుకు? ఇందులో నుంచి ఎక్సెస్ వచ్చే వాటర్ డ్రైన్ అవ్వలేదు. కొన్ని ఇక్కడ నుంచి వస్తూ ఉంటే ఎక్కువ ఇటు డ్రైన్ అవుతుంది, అందుకోసం ముక్కు కారుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది బ్లాక్ అవుతుందో వాళ్ళకి తరచుగా వాటర్ రావడానికి కారణాలు ఉంటుంది. నోస్ నుంచి వచ్చేది బ్లాక్, ఇక్కడ నుంచి మన ఐ లిడ్ దగ్గర నుంచి వెళ్ళి ముక్కు కనెక్ట్ చేసే ట్యూబ్ ఎక్కడైతే బ్లాక్ అవ్వడానికి, పార్షియల్ గా బ్లాక్ అయినా కంప్లీట్ గా బ్లాక్ అయినా కూడా తరచుగా నీరు కారడం, లేకపోతే అక్కడ ఇన్ఫెక్షన్ అయిపోయి ఇక్కడ చీమ్ లాగా కట్టడం, పొద్దున్న లేవగానే రేపత్తుకుపోవడం లాంటివి జరుగుతుంది ఒకటి. ఇంకోటి వాటరింగ్ రావడానికి కండిషన్ ఏంటంటే అలర్జీ. ఎక్కువ డస్ట్ ఎక్స్పోజర్ ఉన్నారు, లేకపోతే కొంతమంది ఏంటి కోల్ మైన్స్ లో వర్క్ చేస్తూ ఉంటారు, ఆక్యుపేషనల్ డిజార్డర్స్ హజార్డ్స్ అంటాము. ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటి, కొంతమందికి వీళ్ళకి లోపల రియాక్షన్ తో స్టార్ట్ అయిపోయి వాటర్ అనేది వస్తూ ఉంటుంది, అది కన్ను తట్టుకోలేక. సో అట్లాంటి టైంలో యూ నీడ్ టు సపోర్ట్ యువర్ ఐ విత్ అడిషనల్ ప్రొటెక్టివ్ గ్లాసెస్. ఫర్దర్ గా పెరగకుండా ఉన్నది తగ్గించుకోవడానికి మందులు వాడాలి. అలర్జీ ఒకటి, ఈ నేజల్ లాక్రిమల్ డక్ అబ్స్ట్రక్షన్ ఒకటి, కంటి లోపల ఏమన్నా ఫారెన్ బాడీస్ ఏమైనా ఉన్నా కూడా కొన్నిసార్లు రియాక్షన్ దాని వల్ల కూడా వాటరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో వీటికి శుక్లాలు రావడానికి లేదు, వీటికి శుక్లాలకి సంబంధం లేదు. ఓకే, సో క్లియర్ అయిపోయింది కాబట్టి ఐ థింక్ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా మందికి సందేహం కూడా ఉంటుంది, మేబీ ఏమైనా శుక్లాలు వస్తాయి, అవి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అన్న. బట్ మీరు వాడే డ్రాప్స్ బట్టి జాగ్రత్త. ఎందుకంటే చాలా మందికి ఎవరికైతే వాటరింగ్ అనేది స్టార్ట్ అవుతుంటుందో మోస్ట్ కామన్లీ వాళ్ళకి ఇచ్చేది లూబ్రికెంట్ డ్రాప్స్ ఇస్తారు. ఎవరైనా డాక్టర్ దగ్గర కాకుండా ఓవర్ ద కౌంటర్ వెళ్తే, లేదా స్టిరాయిడ్ డ్రాప్స్ ఇస్తారు. లూబ్రికెంట్ వరకు మీరు వాడితే పర్వాలేదు, ఇబ్బంది ఏమి ఉండదు మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినంత వరకు. బట్ స్టిరాయిడ్ డ్రాప్స్ అండర్ ద ఫిజిషియన్ రికమెండేషన్, ఫిజిషియన్ గానీ ఆఫ్థల్మాలజిస్ట్ రికమెండేషన్ గానీ లేకుండా మీరు ఎక్కువ సార్లు వాడుతుంటే ఆ డ్రాప్ వల్ల మీకు అట్రాక్ట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది, ప్రెషర్ పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. స్టెరాయిడ్ డ్రాప్స్ మాత్రం, స్టెరాయిడ్ ఐ డ్రాప్స్ మాత్రం ఖచ్చితంగా అంటే డాక్టర్ సజెస్ట్ చేస్తేనే, డాక్టర్ వాడమంటేనే యూజ్ చేయాలని చెప్తున్నారు. అదర్వైజ్ కనుక అది కనుక యూజ్ చేసినట్లయితే శుక్లాలు ఫర్దర్ గా ఫ్యూచర్ లో రావడానికి అయితే పాసిబిలిటీస్ ఉంటాయని చెప్తూ ఉన్నారు. అండ్ అలాగే ఇందాక మీరు ఒక మాట చెప్పారు ఎలర్జీస్ అని. చాలా మందికి ఈ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఐ ఎలర్జీస్ అంటే ఏదైనా డస్ట్ కి ఎక్స్పోజ్ అయినా, లేకపోతే ఏదైనా కొన్ని స్మెల్స్ వల్ల, వాటి వల్ల కూడా ఇమీడియట్ గా ఐకి ఆ ఎలర్జీ లాగా రెడ్ గా అయిపోవటం, కళ్ళనేవి బాగా ఇచ్చింగ్ లాగా వచ్చేసి విపరీతంగా నలిపేస్తూ ఉంటారు కళ్ళని కూడా. చాలా సేపటి వరకు అలానే ఉంటుంది. అలా బాగా రబ్ చేయటం వల్ల కానివ్వండి, లేకపోతే అలర్జీ వల్ల కానివ్వండి, స్వెల్లింగ్ అనేది కూడా వస్తూ ఉంటుంది. అంటే దాని వల్ల కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా? క్యాట్రాక్ట్ కా? లేదండి, దాని వల్ల క్యాట్రాక్ట్ ఉండదు. కాకపోతే దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎట్లుంటుందంటే పేషెంట్ కి చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది, వాటర్ వస్తూ ఉంటుంది, వాళ్ళు వర్క్ చేయలేరు. అదే చిన్న పిల్లల్లో అయితే ఏమవుతుందంటే వాళ్ళు విపరీతంగా నలుపుకుంటూ ఉంటారు. అలర్జీ వల్ల ప్రాబ్లం ఉండదు, బట్ డిస్కంఫర్ట్స్ ఉంటుంది, చాలా ఇరిటేషన్ ఉంటుంది, నార్మల్ గా వాళ్ళ యాక్టివిటీస్ చాలా ఇబ్బంది అవుతుంది. కానీ అలర్జీ వల్ల నలిపే ఇబ్బంది వల్ల వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి. ఎక్కువ ఫ్రీక్వెంట్ గా నలుపుతూ ఉంటే ఏమవుతుందంటే బ్లాక్ పార్ట్ ఆఫ్ ద మన కార్నియా అంటాం సైంటిఫికల్లీ, అది థిన్ అవుతూ వస్తుంటుంది. థిన్ అవుతూ వచ్చినప్పుడు అది నార్మల్ షేప్ కాకుండా షేప్ చేంజ్ అవుతూ ఉంటుంది. షేప్ చేంజ్ అయిన కొద్దీ అద్దాల పవర్ వస్తూ ఉంటుంది. అండ్ అది సన్నమైంది అనుకోండి, కొంచెం ముందుకు ప్రొట్యూడ్ అవుతుంది, కెరటోకోనస్ అంటాం మనం. దానివల్ల కూడా ప్రాబ్లం, అద్దం పవర్ వస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఎ కండిషన్ విచ్ వీ హ్యావ్ టు ట్రీట్.
సో ఈ నలిపే దాని వల్ల ఎక్కువ ప్రాబ్లం వస్తూ ఉంటుంది వీళ్ళకి. ఓకే, అసలు అంటే ఎటువంటి కండిషన్స్ లో మ్యాక్స్ అందరికి కూడా ఈ శుక్లాలు అనేవి ఐలో డెవలప్ అవుతాయి అంటారు? ఎక్కువ శాతం ఏజింగ్, డయాబెటీస్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్. ఓకే, బట్ ఇప్పుడు డయాబెటీస్ కూడా అగైన్ మళ్ళీ అది కూడా అడగాలి. చాలా వరకు కూడా సర్టెన్ ఏజ్ 40-50+ ఉన్న వాళ్ళలో షుగర్ అనేది చూస్తూ ఉన్నాం. బట్ ఇప్పుడైతే అగైన్ మళ్ళీ చిన్నపిల్లల నుంచి మిడిల్ ఏజ్, టీనేజ్ ప్రతి ఒక్కరికి కూడా షుగర్ బీపీ అనేది కామన్ అయిపోయింది. 1+1 ఆఫర్ లాగా ఒకటి ఉంటే ఇంకొకటి ఆటోమేటిక్గా యాడ్ అవుతున్నట్టు, ఎడిక్షన్ లాగా. సో యాడ్ అవుతూ వస్తున్నాయి. సో ఈ సిచ్యువేషన్లో మళ్ళీ అగైన్ అందరికీ ఈవెన్ టీనేజ్ వాళ్ళకి కూడా ఈ సందేహం రాకుండా ఉండకపోవచ్చు. షుగర్ అనేది అసలు నేను ఇప్పటి వరకు బాగున్నానండి, మా ఇంట్లో అందరూ హెల్దీ పీపులే ఉన్నారు, సో నాకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు, బట్ ఆల్ ఆఫ్ సడన్ నేను వెళ్ళి చెకప్ చేయించుకుంటే షుగర్ అని చెప్పారు. సో దీనివల్ల కూడా నాకేమన్నా ఐకి రిలేటెడ్ కొంచెం ఇబ్బంది అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంది, శుక్లాలు వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా అన్న డౌట్ కూడా వస్తూ ఉంటుంది టీనేజర్స్లో. మీరేం చెప్తారు? ఇందులో 2 క్వశ్చన్స్ ఉన్నాయి మీరు అడిగిన దాంట్లో. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మా ఫ్యామిలీలో లేదు, నాకు రికగ్నైజ్ అయింది. సో నేను వాళ్ళకి 2 ఆన్సర్స్ చెప్తాను ఆ ఒక్క క్వశ్చన్కి. ఓకే, లైఫ్ స్టైల్. మన పేరెంట్స్ ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం. వీఆర్ మోర్ డిపెండెంట్ ఆన్ ద జంక్ ఫుడ్ నౌ, మోర్ రిఫైన్డ్ కార్బ్స్. We are not taking excess fiber which is required. Refined carbs తీసుకోవడం వల్ల ఆటోమేటికలీ మనకి ప్రాబ్లం అనేది షుగర్ స్పైక్స్ ఎక్కువ ఉంటుంది. ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్. మన ఫాదర్స్, గ్రాండ్ ఫాదర్స్ 8 అవ్వగానే పడుకునేవాళ్ళు, 9 అవ్వగానే పడుకున్నాం. మనం ఈరోజు డిన్నరే 9:30, 10, 11 o'clock చేస్తున్నాం. వీఆర్ మోర్ బిజీ లైఫ్ ఓరియంటెడ్ దాన్ హెల్తీ లైఫ్ ఓరియంటెడ్. సో ఆటోమేటికలీ వీఆర్ మోర్ ప్రోన్. అండ్ ఫిజికల్ యాక్టివిటీ. ఒకప్పుడు కిలోమీటర్ అయినా మన వాళ్ళే వెళ్ళి నడుచుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు 100 meters కూడా మనం వెళ్ళడానికి సైకిల్ లేకపోతే బైక్, కారు తీసుకుని వెళ్తున్నారు. సో ఆటోమేటిక్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనం ఇది సార్ మెటబాలిక్ డిజార్డర్స్. మీరు యుఎస్ లో చూసుకుంటే ఇట్స్ ఏ డెవలప్డ్ కంట్రీ. మనకు ఒకప్పుడు ఏంటి, టీబీ, లెప్రసీ ఎక్కువ ఉండేది. ఎందుకంటే అప్పుడు మన హైజీన్ కండిషన్స్ ఎక్కువ బాగాలేదు కాబట్టి ఇన్ఫెక్షన్ ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గరికి స్ప్రెడ్. మనకి ఇప్పుడు అవర్ హైజీనిటీ హెస్ ఇంప్రూవ్డ్. అంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవ్వట్లేదు. కాకపోతే మన ఇన్ఫెక్షన్ కంట్రోల్, ఇన్ఫెక్షన్ డిసీజ్ నుంచి మనం మెటబాలిక్ డిసీజ్ లోకి వెళ్ళిపోతున్నాం. డయాబెటీస్, హైపర్ టెన్షన్. అందుకోసమే తొందరగా మనకు వస్తుంది. 50లో వచ్చే వాళ్ళకి, మన గ్రాండ్ పేరెంట్స్ కి 50లో వచ్చే వాళ్ళకి, నవ్ ఐఎమ్ సీయింగ్ ఇన్ మై కొలీగ్స్, ఫ్రెండ్స్ ఆల్సో బై ద ఏజ్ ఆఫ్ 32 దే ఆర్ హ్యావింగ్ బీపీ. సో ఏదన్నా మన లైఫ్ స్టైల్ వల్ల ఇవన్నీ రావడం అనేది జరుగుతూ ఉంటుందంటారు. సో అగైన్ ఇప్పుడు వీళ్ళకైతే ఛాన్సెస్ కూడా ఉంటాయి. షుగర్ ఆబ్వియస్లీ ఎక్కువగా ఉంది అంటే ఖచ్చితంగా మీరు ఇనిషియల్లో చెప్పారు, ఇవి కూడా కారణాల్లో మేబీ షుగర్ వల్ల కూడా చాలా వరకు చాలా మందికి వస్తూ ఉంటుంది అంటున్నారు. కాబట్టి సో వీళ్ళు మళ్ళీ లైఫ్ స్టైల్ అగైన్ మీరు ఏదైతే ఫుడ్ చెప్పారో, సో వీటి విషయంలో కేర్ తీసుకోకపోతే వీళ్ళకి కూడా ఎర్లీ ఏజ్ లో అండ్ గెట్ ఇయర్లీ ఎగ్జామినేషన్ ఐస్ డన్. ఎట్లయితే మీరు రెగ్యులర్ గా డయాబెటీస్ చెక్ చేసుకుంటారో, ఏమవుతుందంటే అమ్మ, ఇది షుగర్ వల్ల మనకు వచ్చే కండిషన్స్ లో డయాబెటిక్ రెటినోపతి ఒకటి, క్యాటరాక్ట్ ఒకటి మెయిన్ గా ఎఫెక్ట్ అవుతుంది. షుగర్ ఫ్రీక్వెంట్ గా ఫ్లక్చువేట్ అవుతుంది. అంటే ఈ రోజు చెక్ చేసుకుంటే నాకు 300 ఉంది, మళ్ళీ ఒక 1 week తర్వాత 120 ఉంది, తర్వాత ఒక 250, 180 నుంచి వెళ్ళి 250, లేకపోతే 380, 400కి వెళ్ళిపోతుంది. ఈ షుగర్ స్పైక్స్ వల్ల ఏమవుతుందంటే తరచుగా అద్దాల నంబర్ మారుతూ ఉంటుంది. తరచుగా అద్దాల నంబర్ మారడానికి అది. సో ఈ తరచుగా ఏమవుతుందంటే షుగర్ కంట్రోల్ ఉండేసరికి ఆ లెన్స్ ఏదైతే క్లియర్ గా ఉండాల్సిందో అందులో వెళ్ళి వాటర్ చేరుకుంటూ ఉంటుంది. వాటర్ చేరినప్పుడు ఒక అద్దం పవర్ వస్తుంది. మళ్ళీ షుగర్ కంట్రోల్ అయిపోగానే వాటర్ కొంచెం బయటకు రాగానే షేప్ నార్మల్ అయిపోతుంది, మళ్ళీ అద్దం నంబర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో షుగర్ బాడీలో ఫ్లక్చుయేషన్స్ లేకుండా చూసుకుంటే లెన్స్ ఫ్లక్చుయేషన్స్ ఉండదు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద లెన్స్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం నంబర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ లాంగ్ స్టాండింగ్ కంట్రోల్ లేదు, దీనివల్ల ఏమవుతుంది, క్యాటరాక్ట్ త్వరగా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది లెన్స్ ప్రకారంగా వచ్చిన ఇబ్బంది. కంటి నరంకి సంబంధించిన ఇబ్బంది ఏంటంటే షుగర్ రికగ్నైజ్ అయిన ఒకసారి ఫస్ట్ టైం రెటినోపతి స్క్రీనింగ్ చేసుకోవాలి. అంటే ఎవ్రీ ఇయర్ వన్స్ డైలేటెడ్ ఫండస్ ఎగ్జామినేషన్ అంటాం. అంటే డ్రాప్స్ వేసి కంటి నరము పూర్తిగా చెక్ చేసుకోవడం. అంటే షుగర్ వల్ల వచ్చే మార్పులు ఏమైనా ఉన్నాయా లేదా. ఎందుకు చెక్ చేసుకోవాలంటే మనం ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేసుకుంటే, ఎర్లీ డయాబెటిక్ రెటినోపతి చేంజెస్ ఉన్నప్పుడు ఐడెంటిఫై చేస్తే బై కంట్రోలింగ్ ద షుగర్, ఇంక్రీజింగ్ ద ఫిజికల్ యాక్టివిటీ, దీన్ని రివర్స్ చేసుకోవచ్చు. రివర్స్ కూడా చేసుకోవచ్చు ఎర్లీ స్టేజెస్ లో. బట్ ఒకసారి సివియర్ స్టేజ్కి వెళ్ళిపోయింది, బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే ఇంకా you have become a constant patient for the doctor, and you have to listen what doctor is saying. ఎందుకంటే you are at the stage of losing your eyesight. మీ కంటి చూపు పోయే స్టేజ్ లో రెడీగా ఉన్నారు మీరు. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు కన్ను చెక్ చేసుకోలేదు, చెక్ చేసుకున్నా డాక్టర్ గారు చెప్పింది వినలేదు. సో అంత తెచ్చుకోకుండా ఇయర్లీ ఒకసారి హ్యాపీగా కన్ను డ్రాప్స్ చేసుకుని. ఇంకొకటి ఏంటంటే నేను చూసింది,
మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అమ్మ ఈరోజు చాలా బిజీ లైఫ్లో వెన్ ఐ టెల్ మై పేషెంట్స్ డ్రాప్స్ వేసుకొని చెక్ చేసుకుని అంటే మేము ఇంకొకసారి వస్తాము, లేకపోతే ఐ విల్ కమ్ ఆన్ సమ్ అదర్ డే. దిస్ ఈజ్ యువర్ హెల్త్, దిస్ ఈజ్ యువర్ హెల్త్. లేకపోతే ఇంకొకసారి అంటారు వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు చెక్ చేయలేదు, లేకపోతే నేను రెగ్యులర్గా ఆప్టికల్స్లోనే తీసుకుంటాను. మీరు ఎక్కడైనా తీసుకోండి. వెన్ యూ హ్యావ్ కమ్ టు మీ ఐఎమ్ గివింగ్ ద సజెషన్, నాకు తెలిసిన బెస్ట్ సజెషన్ నేను మీకు ఇస్తున్నాను. ఫాలో అవ్వడం అవ్వకపోవడం మీ ఇష్టం అని చెప్తాను. బట్ ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ దెమ్, ఎందుకంటే దే ఆర్ కీపింగ్ దేర్ హెల్త్ యాజ్ ఎ థర్డ్ ఆర్ ఫోర్త్ ప్రియారిటీ ఇన్స్టెడ్ ఆఫ్ ఫస్ట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఐ డిసీజెస్ ఏంటంటే న్యూరలాజికల్, ఎందుకంటే ఐ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బ్రెయిన్. ఐ ఈజ్ విండో ఆఫ్ బ్రెయిన్ డిజార్డర్స్, అంటే బ్రెయిన్ యొక్క ఇబ్బందులు కంట్లో చాలా మట్టు కనబడతాయి. ఓకే, ఇప్పుడు దెర్ ఆర్ లేటెస్ట్ అడ్వాన్సెస్ సేయింగ్ దట్ మనం కంటి నరం యొక్క ఫోటోతోని ఫ్యూచర్లో స్ట్రోక్ రావడానికి ఎంత ఛాన్సెస్ ఉంది, హార్ట్ అటాక్ రావడానికి ఎంత ఛాన్సెస్ ఉంది, అది కూడా ప్రిడిక్ట్ చేస్తున్నారు. సో అంత ఆపర్చునిటీ మీకున్నప్పుడు మనం ప్రతిసారి వెళ్ళి బ్రెయిన్ ఓపెన్ చేసి అంత బాగుందా లేదా చూడలేం. బట్ వీ కెన్ ఆల్వేస్ పుట్ ద డ్రాప్స్. ప్రతిసారి సంవత్సరంకి ఒకసారి డ్రాప్స్ చేసుకొని నరం చెక్ చేసుకుంటే చాలా మట్టుకి డిజార్డర్స్ మనము అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ మీ అందరికీ తెలిస్తే ప్రివెన్షన్ ఇస్ మచ్ బెటర్ దెన్ క్యూర్. బేసిక్గా యాక్చువల్లీ డాక్టర్ గారు చెప్పింది కూడా చాలా మంది కామన్గా చేస్తూ ఉండేదే, ప్రాబ్లం వచ్చిందని చెప్పి ఒక డౌట్తో వస్తారు, చూపించుకుంటారు. డాక్టర్ అయితే కంప్లీట్గా చెక్ చేసిన తర్వాత సజెస్ట్ చేస్తారు సిచ్యువేషన్ ఇలా ఉంది, ఒక్కసారి మీరు వెళ్ళి టెస్ట్లు చేయించుకోండి అనో లేకపోతే ఇవి యూజ్ చేయండి మెడిసిన్స్ అనో చెప్తూ ఉంటారు. బట్ ఆబ్వియస్లీ డాక్టర్ గారు అన్నట్టుగానే చాలా మంది కూడా ఆ టైంలో నెగ్లెక్ట్ చేసి మాకు ఇంకా వేరే వర్క్స్ ఉన్నాయి అవి ఉన్నాయి వెళ్తారు. ఆ టైంలో అక్కడితో చేయించుకుందామని అనుకుంటారు, బట్ అగైన్ మర్చిపోతారు. అది అలా పోస్ట్ పోన్ చేసి అది ఏమంటారు వ్యాధి ముదిరి ఇంకా ఫైనల్ దీనికి వచ్చేంత వరకు అట్లానే నెగ్లెక్ట్ చేయడం అనేది చాలా మందిలో చూస్తూ ఉన్నాం. కాబట్టి సో ప్లీజ్ దయచేసి ఒకవేళ నిజంగా ఆ ప్రాబ్లంతో వచ్చినప్పుడు డాక్టర్ చెప్పిన సజెషన్ని మాత్రం ఖచ్చితంగా ఫాలో అయ్యి ఆ ట్రీట్మెంట్ లేకపోతే టెస్ట్లు ఏవైతే అంటారో ఒకసారి చేయించుకొని రిజల్ట్ అనేది చూసుకుంటే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. కాబట్టి సో ఇటువంటి నెగ్లిజెన్సీస్ అయితే అసలు హెల్త్ విషయంలో అస్సలు పెట్టకండి. హెల్త్ ఫస్ట్ ప్రయారిటీగానే పెట్టుకోవాలి ఎవరైనా కానీ, రైట్. అండ్ అలాగే టెస్ట్లు మనం ఇప్పటివరకు అసలు శుక్లాలు రావటం వీటి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సో కన్ఫర్మేషన్ చేసుకోవాలంటే ప్రతిదానికి కూడా టెస్ట్లు అనేవి మస్ట్ అండ్ షుడ్గా ఉంటాయి. అగైన్ శుక్లాలకి సంబంధించి ఎటువంటి టెస్ట్లు చేస్తారు, ఏ విధంగా నిర్ధారణ చేస్తారు? ఒక మంచి పాయింట్ ఏంటంటే శుక్లాలు తెలుసుకోవడానికి మనం అడిషనల్గా డాక్టర్ కన్సల్టెన్సీ ఛార్జెస్ కాకుండా అడిషనల్గా స్కానింగ్ వేరే టెస్ట్లు ఏమీ అవసరం లేదు. ఓకే, దట్స్ అ గుడ్ పార్ట్ ఫర్ ద పేషెంట్కి అది చాలా అడ్వాంటేజ్. వచ్చిన తర్వాత ఫస్ట్ మనం చెక్ చేసేది వీళ్ళు లాస్ట్కి ఎందుకు వచ్చారు, ఆ ఒక్క క్వశ్చన్తోనే పేషెంట్ విల్ స్టార్ట్ టెల్లింగ్ ద స్టోరీ. ఏమేమి ఇబ్బంది ఉందో చాలా చెప్పేస్తూ ఉంటారు. సో అది మనకి ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే మనకు అదే కావాలి. వాళ్ళు వచ్చిందంటే మనం 4 క్వశ్చన్లు అడిగే బదులు మనం ఒక క్వశ్చన్ అడిగితే వాళ్ళు 4 ప్రాబ్లమ్స్ చెప్తా ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ నోట్ చేసుకున్న తర్వాత మనం చూపు చెక్ చేస్తాము. చూపు ఎంతవరకు కనబడుతుంది అని, అద్దాలు ఏమైనా ఫిట్ అవుతున్నాయా లేదా, అద్దాలు పెడితే లాస్ట్ లైన్ వరకు క్లియర్గా ఉందా లేదా, ఇది జనరల్గా మనం చూడాల్సింది. లాస్ట్ లైన్ వరకు క్లియర్గా లేకపోతే ప్రాబ్లం ఎక్కడుందని చూడాల్సింది ఉంటుంది. తర్వాత కంట్లో ప్రెషర్ చెక్ చేస్తాము. కంట్లో ప్రెషర్ మనకు బాడీలో బీపీ ఎట్లా చెక్ చేస్తారు, ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే మన కంట్లో ప్రెషర్ చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ డ్రాప్స్ వేసి రెటినా అండ్ లెన్స్ చూస్తాం. కొంతమంది టైం లేదు మళ్ళీ వస్తామన్న వాళ్ళకి డైరెక్ట్గా మనం మైక్రోస్కోప్ కింద క్యాటరాక్ట్ చూసేసి ఆ డ్రాప్స్ వేయకుండా మనకి నరం ఒక 20% మాత్రమే సెంట్రల్ పార్ట్లో కనబడుతుంది. అంటే జస్ట్ ఎట్లా అంటే మీరు ఒక విండో నుంచి వెళ్ళి రూమ్ చూస్తే ఎట్లా కనబడుతుంది, మీరు డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తే ఎట్లా కనబడుతుంది, రెండింటికి వ్యూ డిఫరెన్స్ ఉంటుంది. అట్లనే డ్రాప్స్ వేయకుండా కూడా నరం కనబడుతుంది, సెంటర్ పార్ట్ లోనే కనబడుతూ ఉంటుంది. అది 30% ఇంపార్టెంట్ ఏరియా. బట్ సైడ్స్ లో ఏం జరుగుతుంది అనేది డ్రాప్స్ వేయకుండా కష్టం. సో కంప్లీట్ కాంప్రిహెన్సివ్ ఐ ఎగ్జామినేషన్ అంటే విజన్, ప్రెషర్స్, తర్వాత స్క్వింట్ ఏమన్నా ఉందా, యాంటీరియర్ సెగ్మెంట్, పోస్టీరియర్ సెగ్మెంట్, డ్రాప్స్ వేసి రెటినా మొత్తం చూడడం, ఇవన్నీ కాంప్రిహెన్సివ్ అంటాం. డ్రాప్స్ వేసిన తర్వాత కంటి పాప పెద్దగా అవుతుంది. పెద్దగా అయిన తర్వాత మనకు లెన్స్ మొత్తం క్యాటరాక్ట్ ఉందా, క్లియర్గా ఉందా, ఒకవేళ క్లియర్గా లేకపోతే ఎంతవరకు ఒపాసిఫికేషన్ అయింది, క్యాటరాక్ట్ అనేది స్టార్ట్ అయిందో తెలుస్తుంది. అది అయిన తర్వాత మనం కొంచెం వెనకాలకి వెళ్ళి ఇండైరెక్ట్ ఆఫ్థల్మోస్కోపీ లేదా స్లిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్ విత్ 90 డయాప్టర్ లెన్స్ అంటాం. చిన్న లెన్స్ పెట్టి మనం లైట్ వీల్ ఫోకస్ ఉందా రెటినా మీద ఫోకస్ చేసి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కంటి నరం ఆప్టిక్ నర్వ్ బాగుందా, లేకపోతే దాంట్లో ఏమైనా ప్రెషర్ వల్ల ఒత్తిడి వల్ల ఏమైనా డ్యామేజ్ జరుగుతున్నాయా, లేదా మ్యాక్యులా నార్మల్గా ఉందా, సైడ్స్ బ్లడ్ సప్లై ఎట్లా ఉంది,
అన్ని బ్లడ్ సప్లై బాగుంది, ఎక్కడైనా బ్లాక్ ఉందా, లేకపోతే ఏజ్ రిలేటెడ్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే పెరిఫెరీలో సైడ్స్ లో ఏమైనా వీక్ ఏరియాస్ ఏమైనా స్టార్ట్ అవుతున్నాయా, ఎస్పెషల్లీ మైనస్ పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సైడ్స్ లో వీక్ ఏరియాస్ జరుగుతూ ఉంటుంది. అగైన్ వీళ్ళు కూడా -3 -4 ఉంటారు, డ్రాప్స్ వేయించుకుందామంటే దెన్ వీ వాంట్ టు కమ్ అగైన్ లేటర్ అంటారు. ఓకే మేడం, ఇక్కడ సారీ టు ఇంటరప్ట్ యూ డాక్టర్ గారు, అంటే తెలుసుకోవాలని ఉంది నాకు. బేసిక్గా ఇప్పుడు మీరు ఏదైతే కన్ఫర్మేషన్ కోసం టెస్ట్లు వాటి ప్రొసీజర్ చెప్తున్నారో హార్డ్లీ ఎంత టైం పడుతుంది అంటారు? సో వితౌట్ డ్రాప్స్ చెక్ చేయాలంటే మనకి 15 minutes లో అయిపోతుంది. 15 minutes అట్లీస్ట్ డ్రాప్స్ వేసి చెక్ చేస్తే 45 డ్రాప్ ఎఫెక్ట్ రావడానికి 45 minutes పడుతుంది. కొంతమంది 30 minutes పట్టొచ్చు, కొంతమందికి 45 minutes పట్టొచ్చు. డ్రాప్స్ వేసిన 45 minutes కి నేను చెక్ చేస్తాము. ఏ డాక్టర్ అయినా మీ ఇంటి దగ్గర ఉన్న ఆఫ్థల్మాలజిస్ట్కి వెళ్తే డ్రాప్స్ ఇంత చెక్ చేసిన తర్వాత డ్రాప్ ఎఫెక్ట్ రావడానికి కొంతమంది 30 minutes పడుతుంది. కంటి పాప 3 mm ఉంది, మేము జనరల్ గా 7 to 8 mm అయ్యేంత వరకు చూస్తాం. అది 3 mm నుంచి 7 to 8 mm అవ్వడానికి మనకి టైం పడుతుంది. ఒకసారి అది అయిపోయిన తర్వాత అగైన్ చెకింగ్ అనేది మాకు హార్డ్లీ దిస్ ఇస్ 2 minutes, వన్ ఐ అదర్ ఐ ఇస్ 2 minutes. ఓకే, 2 minutes. సో మ్యాక్స్ అంటే ఒక 2.5 hours, 1 hour. డిపెండ్స్. 40 కొంతమంది 30 minutes, కొంతమంది 40 to 45 minutes అంటున్నారు కాబట్టి కంప్లీట్ గా అట్లీస్ట్ ఓవరాల్ చూసిన ఒక 1 hour టైమే పడుతుంది. కాబట్టి 1 hour టైం కేటాయించడానికి కూడా చాలా వరకు పేషెంట్స్ కి 1 hour in an year. ఓకే, ఓకే, ఆ ఇయర్లో ఒక 1 hour టైం కేటాయించడం కూడా చాలా కష్టం అయిపోతుంది వచ్చే పేషెంట్స్కి. సో అగైన్ మళ్ళీ మనం కమింగ్ టు టెస్ట్ల గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు, చెప్తున్నారు. సో డ్రాప్స్ వేసిన తర్వాత మొత్తం సరౌండింగ్ అంతా ఏ విధంగా ఉంది సెంటర్లో, అండ్ అలాగే సైడ్స్ కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఇంకా ఏవేవి కన్ఫర్మేషన్స్ చేస్తారు? సో దిస్ ఈస్ అ కంప్లీట్ కాంప్రిహెన్సివ్ ఐ ఎగ్జామినేషన్. ఇందులో ఏమైనా ప్రాబ్లం ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాటరాక్ట్ ఉంటే వీల్ అడ్వైజ్ ద పేషెంట్ టు గో ఫర్ ద క్యాటరాక్ట్ సర్జరీ. సో వాళ్ళకి ఉండే సందేహాలు వాళ్ళు అడుగుతారు. వీల్ టేక్ మోర్ time in explaining them because there is a lot changed from BCs to now 2024. Okay, adi man subsequent I think you will ask questions. Okay, then naramlo emana problem unte daniki sambandhina testlu chestaru. ledanukunte we will say that if any glasses are needed or if any lubricants are needed. Okay, if diabetic, will start on some multivitamins for the eye for 1 month. That is fine because whatever the food we are taking, it is not completely fulfilled of, I mean like complete of all the nutrients what we need. మనకు కావాల్సినంత అంత లేదు. సో అట్లీస్ట్ డయాబెటిక్ పేషెంట్స్ లో we give that supplementation for 1 month. It is good, nothing wrong in taking. Okay, then we'll call after 1 year. అంతా బాగుంటే లేదు అనుకుంటే ఆ కండిషన్స్ బట్టి we'll explain to the patient. ఓకే, అండ్ అగైన్ మళ్ళీ మీరు చెప్పారు నరాలకి సంబంధించి కూడా ఏదైనా డౌట్ ఉన్నా, ఒకవేళ ప్రాబ్లం అని మీకు అనిపించినా కానీ అగైన్ మళ్ళీ వాటికి సంబంధించి కూడా కొన్ని టెస్టులు చేస్తామని చెప్పారు. ఒకవేళ అంటే వాటి రిలేటెడ్ టెస్టులు చేస్తే ఏవి చేస్తారు మీరు? ఆప్టిక్ నర్వ్ లో మనకి ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే మనం విజువల్ ఫీల్స్ అనేది చేస్తామమ్మా. అంటే గ్లకోమా లక్షణాలు అనిపించినా, లేకపోతే కంటి నరం అనేది ఎర్రగా ఉంటుంది, దాంట్లో బ్లడ్ సప్లై తగ్గి కొంచెం తెల్లగా అనిపిస్తే దానికి సంబంధించిన టెస్ట్ కూడా ఫీల్స్ చేస్తాము. ఒకవేళ మ్యాక్యులాలో మనకి నరం పక్కన మ్యాక్యులా ఉంటుంది, అది మన క్లారిటీ మనకి చూసేదానికి ఆ స్పష్టత కోసం హెల్ప్ అవుతుంది. ఆప్టిక్ నర్వ్ ఎట్లా మీకు ఫీల్స్ లో ప్రాబ్లం ఉంటాయి, సైడ్ నుంచి వెళ్ళి కనబడకట్లేదు, పైన కింద కనబడట్లేదు, ఏమైనా ఉందంటే ఆప్టిక్ నర్వ్ లో ప్రాబ్లం ఉన్నట్టు. స్పష్టత లోపించిందంటే మ్యాక్యులాలో ప్రాబ్లం ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం. సో అట్లాంటి టైంలో మనం ఓసిటీ అనే టెస్ట్ చేస్తాము. అది ఓసిటీ, అది కూడా మనకి హార్డ్లీ 15 seconds. ఓకే, సో యాక్చువల్లీ టెస్ట్లన్నీ కూడా చాలా తక్కువ. ఫీల్స్ ఒకటే మనకి టైం పడుతుంది. ఫీల్స్ ఒకటి 15 minutes లేదా 20 minutes పడుతుంది. ఓసిటీ ఎవ్రీథింగ్ ఈస్ లైక్ హార్డ్లీ 10. అదర్వైజ్ సో చాలా క్విక్ గానే టెస్ట్లు అనేది అయిపోతుంది. అండ్ కన్ఫర్మేషన్ కూడా అంటే ఎక్కడ ప్రాబ్లం, దేని వల్ల ప్రాబ్లం వచ్చింది అనేది కూడా చాలా క్విక్ గానే మనకి తెలిసిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ డాక్టర్ గారు, యాక్చువల్లీ ప్రతిదీ కూడా హెల్త్ ఇష్యూస్ చాలా వరకు కూడా ఎలా అంటే ఫ్యామిలీలో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉండుంటే కనుక అది జెనెటికల్గా స్ప్రెడ్ అయ్యి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలా కొన్ని హెల్త్ ఇష్యూస్లో మనం చెప్పుకుంటూ కూడా ఉంటూ ఉంటాం. అగైన్ ఈ శుక్లాలకి సంబంధించి కూడా అలా ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఉండి నెక్స్ట్ వాళ్ళకి కూడా వచ్చే పాసిబిలిటీస్ వంశపారపర్యంగా అటువంటి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయంటారా? శుక్లాల పరంగా వంశపారపర్యంగా రావడానికి ఛాన్సెస్ ఉంటుందమ్మా. ఓకేనా. అయితే ఇందులో మెయిన్ గా మనం చిన్న పిల్లల్లో వచ్చినప్పుడు మెయిన్ గా రీజన్స్ ఉంటుంది. జెనెటిక్ హెరిడిటరీ అంటాం మనం. అంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కి లేకపోతే మామ వాళ్ళకి ఉంటుంది, మామ పిల్లలకి ఉంటుంది, తర్వాత వీళ్ళకి ఉంటుంది. సో అట్లా పుట్టగానే శుక్లాలు ఏమైనా వస్తే మెయిన్ గా హెరిడిటరీ అక్కడ ఉంటుంది. అడల్ట్స్ లో వచ్చినప్పుడు హెరిడిటరీ ఉంటుంది, కానీ అది కొంచెం హెరిడిటరీ ఫ్యాక్టర్ ఉండడం వల్ల ఒక 5 to 10 years కొంచెం ముందు వస్తుంది. అంతే తప్ప మనకి 20-25 years కి అంత ఈజీగా తొందరగా రాదు. ఓకే,
సో అంటే ఫర్దర్ గా కూడా ఒకవేళ పాసిబిలిటీస్ ఉన్నాయి, కానీ అగైన్ అది కూడా మళ్ళీ ఎర్లీ ఏజ్ లో రాదు, కొంచెం 35-40 ప్లస్ వచ్చినప్పుడు మేబీ రావచ్చు. అంటే ఫ్యామిలీ మిగతా వాళ్ళకి 60 వస్తే మనకి 50 లో రావచ్చు, 48 లో రావచ్చు, కొంచెం ఎర్లీగా వచ్చే ఛాన్స్. సో చాలా మంది ఎవరైతే 45, 48, 50 వచ్చే 45, 40 లో వచ్చిన వాళ్ళకి క్యాట్రాక్ట్ నాకు కనబడితే ఐ లాస్ట్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఏమైనా దెబ్బ తగిలిందా ఒక సైడ్ ఉంటే, లేదా స్టీరాయిడ్స్ ఏమైనా తీసుకుంటున్నారు. చాలా మంది ఇన్హేలర్స్ తీసుకుంటారు ఆస్తమాకి, పైగా అందరికీ వస్తుందని కాదు, బట్ ఇన్హేలర్స్ తీసుకునే వాళ్ళు కూడా ఆల్వేస్ గెట్ ఐ ఎగ్జామినేషన్ డన్. ఓకే, ఆస్తమా ఉన్న వాళ్ళు ఎనీ ఫార్మ్ ఆఫ్ స్టీరాయిడ్స్ ఇన్ ద బాడీ, మీరు ఇన్హలేషన్ తీసుకున్నా, స్కిన్ మీద ఆయింట్మెంట్ తీసుకున్నా, టాబ్లెట్స్ తీసుకున్నా, ఏ రకమైన మీరు స్టీరాయిడ్స్ తీసుకున్నా కూడా ఆల్వేస్ ఇయర్లీ వన్స్ చెకప్ చేసుకోండి. ఐ చెకప్ అనేది ఖచ్చితంగా. అండ్ థర్డ్ క్వశ్చన్ నేను అడిగేది ఏంటంటే హెరిడిటరీ ఏమన్నా ఉందా. అప్పుడు వాళ్ళు చెప్తారా మా నాన్నగారు కూడా అయిందంటే, ఏ ఏజ్ లో అయిందంటే మా నాన్నగారు కూడా 40-45 లోనే అయిందంటే. సో దెర్ ఇస్ ఎ టెండెన్సీ ఫర్ దెమ్ టు హ్యావ్ అన్ ఎర్లీ క్యాట్రాక్ట్, తొందరగా రావడానికి కారణాలు ఉంటాయి. అండ్ ఇంకొంతమందిలో ఈ డౌట్ కూడా లేకపోలేదు డాక్టర్ గారు, కొంతమందికి ఐస్ అనేవి చాలా రెడ్గా ఉంటూ ఉంటాయి. అంటే వాళ్ళకి కొంతమందిలో ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు, లైక్ ఫీవర్ అట్లా వచ్చినప్పుడు, ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఏదైనా ఎలర్జీస్ వల్ల, అలాంటి సిచ్యువేషన్స్లో కొంతమందికి రెడ్గా ఉంటాయి. కొంతమందికి కామన్గానే ఐ అనేది రెడ్గా ఉంటూనే ఉంటుంది రెగ్యులర్గా, నార్మల్గా వైట్గా కనిపించడం తక్కువ ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళకి కూడా డౌట్ వస్తూ ఉంటుంది, మేబీ ఏమన్నా శుక్లాల రిలేటెడా, లేకపోతే ఏదన్నా ప్రాబ్లం ఏమన్నా ఉందా అనే డౌట్లో కూడా చాలా మంది ఉంటూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో గెట్ ఎగ్జామినేషన్ డన్. ఒకసారి కంటి డాక్టర్, మంచి కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోండి. ఎందుకు అని అంటే కారణం లేకుండా రెడ్నెస్ ఉండదండి. ఒకటి రెడ్నెస్ అనేది ఏంటంటే మనకు ఫీవర్ లాంటిది. మనకు ఫీవర్ ఎందుకు వస్తుంది? జలుబు వచ్చినా వస్తుంది, వాతావరణం మారినా వస్తుంది, టైఫాయిడ్ అయినా వస్తుంది, కోవిడ్ అయినా వస్తుంది. సో ఇట్స్ వైడ్ స్పెక్ట్రమ్ ఉంది. అట్లనే కంట్లో నీళ్ళు వస్తున్నాయంటే అది అలర్జీ వల్ల రావచ్చు, ఎక్కువ డస్ట్ ఎక్స్పోజర్ వల్ల రావచ్చు, వాళ్ళ వర్క్ చేసే ఎన్విరాన్మెంట్లో ఎక్కువ డస్ట్ ఉంటే రావచ్చు, లేకపోతే అలర్జీతో కాకుండా ఇంకా బై బాడీ టెండెన్సీ కొంతమందికి అట్లా ఉంటుంది. అడ్వాన్స్డ్ క్యాట్రాక్ట్స్ లో ప్రెషర్ ఏమైనా పెరిగినా కూడా ఉంటుంది, క్యాట్రాక్ట్ లేకుండా ఓన్లీ ప్రెషర్ కొంచెం ఎక్కువ అయిపోయినా కూడా ఉంటుంది, లేకపోతే కన్నులో వాపు ఉండడం వల్ల, యూవిఐటిస్ అనే కండిషన్ ఉండడం వల్ల కూడా కంట్లోంచి విపరీతంగా నీళ్లు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓన్లీ ఏంటంటే మిగతా అంతా బాగుంది అని మనం నిర్ధారించుకున్న తర్వాత సిమ్టమాటిక్ గా మనం డ్రాప్స్ వాడుకుంటే సరిపోతుంది. అంతే తప్ప అదేమీ రూల్ అవుట్ చేసుకోకుండా మనం డ్రాప్స్ వాడుకోవడం అనేది ఇట్ విల్ గివ్ రైస్ టు వన్ మోర్ ప్రాబ్లం, మళ్ళీ కొత్త ప్రాబ్లం తీసుకొచ్చి పెడతా ఉంటుంది. రైట్. ఇప్పుడు మీరు ఐ డ్రాప్స్ అంటే ఇంకొక డౌట్ కూడా వచ్చింది. చాలా మంది బయటకు వెళ్ళి వచ్చినప్పుడు, లేకపోతే డే అంతా ఫుల్గా కంటిన్యూస్గా వర్క్ చేసి ఉండడం వల్ల, లేదంటే ఎక్కువ సిస్టమ్ ముందు డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది చాలా వరకు చేసేది ఏంటంటే కళ్ళు మండుతున్నాయని చెప్పేసి నైట్ పడుకునే ముందు ఐ డ్రాప్స్ అనేది వేసుకోవడం, డైలీ అదొక హ్యాబిట్ లాగా పెట్టేసుకొని వేసుకుంటూ ఉంటారు. సో అగైన్ దానివల్ల కూడా అంటే స్టెరాయిడ్, మీరు చెప్పిన స్టెరాయిడ్ డ్రాప్స్ ఉంటాయి, నార్మల్వి ఉంటాయి, బట్ అగైన్ ఎనీథింగ్ ఏదైనా సరే అలా డైలీ కంటిన్యూస్గా వేసుకోవటం వల్ల కూడా ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటారా? స్టెరాయిడ్స్ డ్రాప్స్ వల్ల అయితే ఉంటుంది. మిగిలిన నార్మల్ టియర్ ఫిల్మ్ సప్లిమెంటేషన్ అంటే కంట్లో ఉండే నీళ్ళ సప్లిమెంటేషన్, లూబ్రికేటింగ్ డ్రాప్స్ అంటారు, దానివల్ల మనము వాడినట్టయితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు. అట్లా అని రెగ్యులర్గా కంటిన్యూస్గా గంటకు ఒకసారి, అరగంటకు ఒకసారి వేసుకోవడం కూడా మంచిది కాదు. ఎందుకు అని అంటే అవర్ బాడీ హ్యాస్ ఇట్స్ ఓన్ మెకానిజం. మన బాడీలో ఆటోమేటిక్గా క్లీన్ చేసుకోవడానికి ఒక మెకానిజం ఉంటుంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా టీయర్స్ అనేవి ఇక్కడ సెక్రెట్ అవుతున్నాయి, కన్ను రెప్ప కొట్టినప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి ఇటు వస్తుంది, ఇటు నుంచి వెళ్ళి ముక్కుకి వెళ్ళిపోతా ఉంది. సో ఆటోమేటిక్గా ఒక మెకానిజం అనేది ఉంది. సో ఎందుకు వాళ్ళకి ప్రాబ్లం అవుతుందంటే ఈ మెకానిజం మీద ఇంకా ఎక్కువ బర్డెన్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో డ్రైవర్స్ అప్పుడు ఫ్రీక్వెంట్ గా ఐ బ్లింకింగ్ చేసుకోవచ్చు, న్యాచురల్ మెథడ్. ఇంకొకటి కామన్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే మేము తరచుగా నీళ్లు కొడతాము కంట్లో, అది కొట్టొచ్చు అని. నేను అబ్సల్యూట్లీ నో అంటాను. ఎందుకు అని అంటే ఇప్పుడు కంట్లో ఉండే కంపోజిషన్ వాటర్ ది pH లెవెల్ చాలా డిఫరెంట్, దాంట్లో ఉండే సబ్స్టిట్యూట్స్ డిఫరెంట్, బయట ఉండే వాటర్ డిఫరెన్స్. కంట్లో నీళ్లు కొట్టడం ఒకే కండిషన్ లో నేను చెప్తాను, కంట్లో ఏదైనా పడుతుంది, కంట్లో దుమ్ము పడింది, లేకపోతే ఇంకేదో మెటీరియల్ పడింది, క్లీన్ చేయండి. బట్ కన్ను రిఫ్రెషింగ్ కోసం మీరు తరచుగా రోజుకి 2-3 సార్లు నీళ్లు కొడతారంటే ఐ డోంట్ సజెస్ట్. ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కామన్ గా ఈ మధ్య అందరు ఎవ్రీవన్, ఈవెన్ డాక్టర్స్ ఆల్సో యూజింగ్ కంప్యూటర్ ఫర్ లాంగర్ టైం, గంటన్నర సేపు ఆన్ అన్ యావరేజ్.
నార్మల్గా నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మినిట్కి 16 to 18 టైమ్స్ ఆటోమేటిక్గా కన్ను బ్లింక్ చేస్తూ ఉంటాను నాకు తెలియకుండా, ఇన్వాలంటరీ మూమెంట్. ఒకసారి కంటి మీద కంప్యూటర్ మీద వాడుతున్నప్పుడు ఏమవుతుందంటే రీసెర్చ్ హ్యాస్ షోన్ 50% తగ్గిపోతుంది బ్లింక్ చేయడం మనకి. ఎందుకంటే మన వర్క్ అంతా కంప్యూటర్ లో ఉంటుంది, ఏం జరుగుతుంది ఏంటి అనేది చూస్తూ ఉంటాం, ఫోకస్ అంతా ఉంటుంది. 8 to 10 టైమ్స్ తగ్గిపోతుంది ఆటోమేటిక్ గా. మన కన్ను బ్లింక్ చేయనప్పుడు ఇక్కడ నుంచి వచ్చిన కన్నీరు ఇటు నుంచి ఇక్కడ ఎట్లా వెళ్తుంది అండ్ ఓవరాల్ క్లీనింగ్ ఎట్లా జరుగుతుంటుంది, జరగదు. సో ఆటోమేటిక్ గా నీరు ఏదైతే డిస్ట్రిబ్యూట్ అవ్వదో ఉన్న నీరు ఇట్లా తరచుగా పెట్టి ఉండడం వల్ల ఎవాపరేట్ అయిపోతుంది. అండ్ ఇన్ అడిషన్ టు దాట్ మనం ఏం చేస్తాం, మనం ఏసీ ఆన్ చేసుకుని ఉంటాం ఇంట్లో లేదా వర్క్ ప్లేస్ లో, ఆటోమేటిక్గా ఉన్న వాటర్ కూడా తొందరగా ఎవాపరేట్ అయిపోతుంది. సో ఆటోమేటిక్ వాళ్ళకి డ్రైనెస్ వస్తుంది, కంట్లో ఇరిటేషన్ లాగా అనిపిస్తుంది, కొంతమంది కన్ను రెడ్నెస్ అనిపిస్తుంది, కంట్లో ఏదో ఇసుక పోసినట్టుగా ఉంటుంది. సో ఇవన్నీ ఈ లక్షణాలన్నీ కనిపించడానికి అగైన్ రీజన్ ఎక్కువసేపు సిస్టమ్ ముందు కూర్చోవడం కాదు, బ్లింక్ చేయకుండా ఉండడం. ఫ్రీక్వెంట్ గా నేను నా పేషెంట్ చెప్పేది యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్ ఉండండి అమ్మా. మీరు ఏసీ పెట్టుకుంటే దూరం ఉండండి, మీరు ఆపోజిట్ డైరెక్షన్ లో కూర్చోండి, దాని ముందే కూర్చోకూడదు మీకు అంత అలవాటు ఉంటే. రెండోది ఫ్రీక్వెంట్ గా ఐ బ్లింక్ చేయండి. ఒకవేళ అప్పటికి మీకు సిమ్టమ్స్ లేకపోతే దెన్ విల్ స్టార్ట్ ఆన్ ద లూబ్రికెంట్. ఆ లూబ్రికెంట్ 3 hours ఒకసారి 4 hours ఒకసారి వేసుకోవచ్చు, దానివల్ల ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు. బట్ అట్ ద సేమ్ టైం మనం ఎంతవరకు వాడాలో అంతవరకే వాడుకోవచ్చు. ఏదైనా కూడా అతిగా తీసుకోవద్దు మనం. అండ్ అలా ఇంకొంతమందిలో కళ్ళు మంటలు రావడం, కళ్ళు గుచ్చుకుంటున్నట్లు ఏదో దేంతో చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది వాళ్ళే డిసైడ్ అయిపోతూ ఉంటారు ఏంటంటే బాగా బాడీలో హీట్ ఎక్కువైపోయింది అందువల్లే కళ్ళు మండుతున్నాయి, లేకపోతే అందువల్లే గుచ్చుకుంటున్నాయి అని చెప్పేసి దానికి సంబంధించిన బాడీని కొంచెం టెంపరేచర్ కూల్ చేసుకోవడానికి మజ్జిగ లేకపోతే ఏమన్నా ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా, కొబ్బరి నీళ్ళు ఇటువంటివి తీసుకోవడం వల్ల నార్మల్ అయిపోతుందని చెప్పేసి అగైన్ అట్లా కూడా డిసైడ్ అయిపోతూ ఉంటారు. అంటే మేబీ కరెక్టే అంటారా ఆ సిచ్యువేషన్? సో బాడీ వేడి అనేది యాక్చువల్లీ అలోపతిలో లేదండి. ఓకే, సో వేరే ఇట్స్ అవర్ మన గ్రాండ్ ఫాదర్స్ నుంచి యాన్సిస్టర్ నుంచి వెళ్ళి మనం ఫాలో అవుతున్నాం. బట్ అలోపతిలో అయితే ఈ బాడీ వేడి కండిషన్ ఇట్లాంటిది అయితే లేదు. సో బట్ నథింగ్ రాంగ్ ఇన్ ఫాలోయింగ్ హోమ్ రెమెడీస్. ఏదైతే మనకి సైడ్ ఎఫెక్ట్ లేదో అది ట్రై చేయడంలో తప్పేం లేదు. దట్స్ వాట్ ఐ సజెస్ట్ మై పేషెంట్స్. కొంతమంది వస్తారు, డాక్టర్ గారు నేను హోమియోపతి మందులు ట్రై చేయొచ్చా అంటారు కంటికి. నేను చెప్తాను మీకు నమ్మకం ఉందా, ఓకే నమ్మకం ఉంటే మీరు ట్రై చేయండి, బట్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా చూసుకోండి. ఎందుకు అంటే ఇప్పుడు నేను పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకుంటే అది ఎంత డోస్ తీసుకోవాలి డైలీ, ఎంత దాటకూడదు, అండ్ బాడీలో ఎక్కడ మెటబాలిజం అవుతుంది, సైటోక్రోమ్ P450కి వెళ్తుంది, అది మెటబాలైజ్ అవుతుంది, లివర్లో అయిపోతుంది, అటు నుంచి బాడీ మొత్తం ఎట్లా వెళ్తుంది, ఎట్లా బయటకు వస్తుంది, దేర్ ఆర్ స్టడీస్. నేను వేరే బ్యాలెన్సెస్ గురించి అస్సలు ఏమనట్లేదు, బట్ ఏంటి అంటే యు నో వాట్ యు ఆర్ టేకింగ్. మీరు తీసుకునే మందులు మీ బాడీలోకి తీసుకోండి, అండ్ మీకు ఏది నమ్మకం ఉంటే అది ఫాలో అవ్వండి. ఫాలో అయినప్పుడు రెగ్యులర్ చెకప్స్ లో ఉండండి, అంతే. బికాస్ వీ హ్యావ్ ఎవిడెన్స్, వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ వన్, అంతే. ఓకే, అండ్ అలాగే ఇంకొంతమంది ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్లో ఇప్పుడున్న ప్రాబ్లం ఇంకోటి కూడా ఏంటంటే నిద్రలేమి. టైం టు టైం మీరు అన్నట్లుగానే పడుకోవడం అయితే మానేశారు, బట్ ఆ పడుకోవడం దీనిలో కూడా ఎప్పుడో లేట్గా పడుకున్నా మాకు నిద్ర పట్టట్లేదండి, హార్డ్లీ ఒక 3 hours 2 hours డీప్ స్లీప్ పడుకోవడం అనేది కూడా చాలా రేర్ అయిపోతుంది. తక్కువగా పడుకున్నాం, ఎప్పుడో బాగా స్ట్రెయిన్ అయిపోయిన సిచ్యువేషన్స్లో తప్ప మోస్ట్ ఆఫ్ ద టైం ఎవ్రీడే వచ్చేసేసి ఒక 3 hours 4 hours పడుకుంటూ ఉన్నాం. నిద్రలేమనేది ఉంటుంది. ఇంకొంతమంది ఆ నిద్ర పట్టడానికి కూడా సో మెడిసిన్స్ లాంటివి డాక్టర్స్ అంటే వాళ్ళ సజెషన్స్ మీదే తీసుకొని వేసుకొని నిద్రపోయే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇటువంటి కండిషన్స్లో అంటే న్యాచురల్గా నిద్రపోకుండా మినిమం అవర్స్ అనేది నిద్రపోకుండా ఈ కండిషన్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఐకి ఎంత ఎఫెక్ట్ ఉంటుందంటారు? మేబీ ఈ శుక్లాలు రావడానికి ఇది కూడా రీజన్. స్లీప్కి శుక్లాలకైతే స్టడీస్ ప్రకారం ఏం కోరిలేషన్ లేదు. ఓకే, బట్ కొంతమంది కంప్లైంట్ ఐ పెయిన్, ఇరిటేషన్, డ్రైనెస్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అండ్ అగైన్ ఎన్ని గంటలు నిద్రపోవాలి అనేది ఇట్స్ వెరీ సబ్జెక్టివ్. కొంతమంది 6 hours నిద్రపోతేనే యాక్టివ్ ఉంటారు, కొంతమంది 3 hours సరిపోతుంది, కొంతమంది 8 hours పడుకోవాలి. సో ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. కానీ నిద్ర లేకపోవడం వల్ల కన్ను చూపు దెబ్బతింటుంది, నిద్ర లేకపోవడం వల్ల పర్మనెంట్ గా కంటి చూపు పోతుంది, లేకపోతే క్యాట్రాక్ట్ ఏదో వస్తుందని లేదు. కాకపోతే టెంపరీగా మీకు అది కంట్లో ఇరిటేషన్ కానీ, పెయిన్ కానీ, హెడ్ ఏక్ కానీ, ఆ స్లీప్ సైకిల్ డిస్టర్బెన్సెస్ వల్ల సిమ్టమ్స్ ఉంటుంది కానీ పర్మనెంట్ డ్యామేజ్ అయితే ఉండదు. అంటే బేసిక్ గా ఇప్పటివరకు అయితే స్టడీస్ ఏం లేదు. ఓకే, బేసిక్ గా అంటే మనం మామూలుగానే మొత్తం డే అంతా వర్క్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఈవెన్ బాడీ కూడా రెస్ట్ అనేది చాలా అవసరం అని చెప్పుకుంటూ ఉన్నాం. ఆర్గాన్స్ అన్నిటికి కూడా ఎప్పుడైతే మనం పడుకుంటామో
ఉంటామో ఆ టైంలోనే మళ్ళీ మొత్తం బాడీ రీఛార్జ్ అవుతుంది, రీగెయిన్ అవుతుంది అని చెప్పేసి చెప్పుకుంటాం. బట్ ఇప్పుడు చూస్తున్నట్లయితే కంప్లీట్గా అసలు ఆ బాడీకి అంత రెస్ట్ ఇదైతే ఇవ్వట్లేదు. సమ్ వర్క్ వల్ల కానివ్వండి, లేకపోతే మన హ్యాబిట్స్ వల్ల కానివ్వండి, మ్యాక్సిమం ఇప్పుడు చూసుకుంటే చాలా మంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. 24/7 మోస్ట్లీ హార్డ్లీ ఇంకా పడుకున్న 3-4 అవర్స్ 6 అవర్స్ తప్ప మార్నింగ్ లేచినప్పటి నుంచి స్టార్ట్ చేస్తే నైట్ పడుకునే వరకు కూడా ఎక్కువగా ఫోన్ని చూస్తూనే ఫోన్ని వాడుతూ ఉండే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో దీనివల్ల కూడా, ఎందుకంటే ఫోన్కి సంబంధించింది కూడా చెప్పాలి, చాలా వరకు ఐని ఎంతగానో ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయి కాబట్టి, సో దీనికి మీరేం చెప్తారు? సో ఫోన్ వాడడం వల్ల ఏమవుతుందంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటుందమ్మా, అది కంపల్సరీగా ఉంది. దేర్ స్టడీస్ ఆర్ షోయింగ్. ఎందుకంటే ఆ బ్లూ లైట్ అందులో వచ్చేది ఇట్ విల్ డిస్టర్బ్స్ ద స్లీప్ సైకిల్. మనం పడుకునేటప్పుడు నిద్ర వస్తలేదని ఫోన్ పట్టుకుంటాము, వచ్చే నిద్ర కూడా పోతుంది. ఓకే. సో అవాయిడ్ ఫోన్. 1 అవర్ ముందు మీరు ఎప్పుడైతే తిన్న తర్వాత ఒక 1 అవర్ తర్వాత పడుకోండి. ఆ తిన్న తర్వాత మీరు చూసేసి ఫోన్ పక్కన పెట్టేసేయండి. అర్జెంట్ కాల్స్ ఏమైనా ఉంటే ఆన్సర్ చేసుకోవచ్చు తర్వాత, అవసరం అనుకుంటే వాళ్ళే అదర్ వే దే విల్ అప్రోచ్. బట్ ఓన్లీ థింగ్ ఇస్ లైక్ 1 అవర్ ముందు 1.5 అవర్ ముందు మీరు ఫోన్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ డిజిటల్ స్క్రీన్, కంప్యూటర్ కానీ, ఐప్యాడ్ కానీ, ల్యాప్టాప్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ యూ అవాయిడ్ దెన్ ఆటోమేటికలీ యువర్ స్లీప్ సైకిల్ విల్ రెగ్యులరైజ్. అంతే తప్ప నిద్ర పట్టట్లేదని ఫోన్ పట్టుకుంటే ఆటోమేటిక్గా ఇట్ విల్ డిస్ట్రాయ్ యువర్ స్లీప్ సైకిల్. రైట్. అండ్ ఇంకొంతమందిలో డాక్టర్ గారు పేపర్ ఏదైతే ఈ జిరాక్స్ పేపర్స్ లేకపోతే నార్మల్గా బుక్స్ అన్నా కానీ ఎక్కువగా చదివే వాళ్ళలో కూడా ఐకి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఐసైట్ మేబీ అంటే ప్రాపర్గా అక్షరాలు కనిపించుకుంటా ఉండటం, ఎక్కువసేపు చూసి ఉండడం వల్ల నాకు ఇలా ఐబాల్స్ అనేవి బాగా పెయిన్ వస్తున్నాయండి, లేదంటే ఐబ్రో మొత్తం ఈ సర్కిల్ అంతా కూడా విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది, చదవలేకపోతున్నానని కూడా చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు అగైన్. సో రీజన్ ఏమై ఉంటుందంటే మెయిన్ గా 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి గ్లాసెస్ పవర్ ఉండడం వల్ల ఇట్లా జరుగుతుంది. రెండోది కంట్లో చిన్న మజిల్ ఉంటుంది, సీలియరీ మజిల్ అనేది, అది వాళ్ళకి హైపర్ యాక్టివ్ ఉండడం వల్ల, హైపర్ అకామిడేషన్ వల్ల, ఎక్కువ ఓవర్ యాక్టివిటీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫోకస్ డీఫోకస్ జరుగుతూ ఉంటుంది. దాని వల్ల కూడా ఐ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. లైక్ మన కెమెరా ఫోకస్ చేసినప్పుడు ఒకసారి ఫోకస్ డీఫోకస్ జరుగుతూ ఉంటే ఎట్లా ఉంటుంది, అది స్ట్రెయిన్ పడుతూ ఉంటుంది కంటి మీద. సో అంటే బేసిక్ గా చాలా మంది చెప్తూ ఉంటారు విపరీతంగా బుక్స్ చదివే వాళ్ళకి త్వరగా ఐసైట్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే దేర్ ఆర్ స్టడీస్ సేయింగ్ నో, బట్ నా పేషెంట్ నేనేం సజెస్ట్ చేస్తానంటే టేక్ ఫ్రీక్వెంట్ బ్రేక్స్. ఒకటి యూస్ పేపర్ యాజ్ మచ్ as పాసిబుల్, అవాయిడ్ డిజిటల్ స్క్రీన్స్. ఎంతవరకు డిజిటల్ స్క్రీన్స్ అవాయిడ్ చేస్తారో అవాయిడ్ చేసుకోండి. అండ్ ఎప్పుడైతే మీరు చదువుతున్నారో లైటింగ్ సరిగ్గా ఉంచండి. న్యాచురల్ లైట్ ఈస్ ఆల్వేస్ బెటర్ కంపేర్ టు ట్యూబ్ లైట్ అయినా ఏ లైట్ అయినా కూడా. రైట్. అండ్ అగైన్ ఇక్కడ ఇంకొక డౌట్ కూడా వస్తుంది చాలా వరకు, ఎస్పెషల్లీ ఐ థింక్ పేరెంట్స్కి ఎక్కువ రావచ్చు. చదువుకునేటప్పుడు మనం చదివే బుక్కి అండ్ మన ఐకి అంటే డిస్టెన్స్ మినిమం ఎంత ఉండాలి అనేది కూడా చాలా మందికి అది డౌట్గానే ఉంటుంది. చాలా మంది ఇక్కడ ఫేస్ దగ్గరగా, ఐకి చాలా దగ్గరగా పెట్టుకొని చూస్తూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది పిల్లల్లో కూడా చాలా మంది, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా 50+ వాళ్ళు టీవీ కనిపించట్లేదని చెప్పేసి స్క్రీన్కి చాలా దగ్గరగా వెళ్ళిపోయి కూర్చొని చూస్తూ ఉంటారు. సో ప్రాపర్గా అది టీవీ అయినా లేకపోతే ఈవెన్ బుక్ ఆర్ పేపర్ ఏదైనా చదువుతున్నప్పుడు మినిమం ఐ నుంచి ఆ పుస్తకానికి కానివ్వండి లేకపోతే స్క్రీన్కి కానివ్వండి డిస్టెన్స్ ఎంత ఉండాలంటారు? సో ఆల్వేస్ డిజిటల్ స్క్రీన్ అయితే టీవీకి మనం ఇప్పుడు స్క్రీన్స్ వేరీ అవుతున్నాయి సైజెస్. సో ఆల్వేస్ మెయింటైన్ అట్లీస్ట్ గుడ్ 6 feet డిస్టెన్స్, 6 feet బేస్డ్ అపాన్ ద సైజ్. చిన్న టీవీ ఉంటే మనం కొంచెం దగ్గరగా కూర్చోవచ్చు. బట్ ఫోన్ అయితే యూ ఆల్వేస్ మెయింటైన్ లిటిల్ 60 to 70 centimeter డిస్టెన్స్. మరి ఇంత దగ్గర ఇట్స్ నాట్ గుడ్, మరి డిస్టెన్స్ అయితే కూడా మీరు పట్టుకోలేదు. దిస్ ఇస్ హౌ మినిమం డిస్టెన్స్ అనేది అంతే మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. ఈవెన్ బుక్ రీడింగ్ కూడా సరిపోతుంది. ప్రాపర్ ఇల్యూమినేషన్ లైట్ లో 60 to 80 centimeters మధ్యలో ఎనీవేర్ యాజ్ పర్ యువర్ కంఫర్ట్ యూ కెన్ హోల్డ్. బట్ బేసిక్ గా ఈ కంప్లైంట్స్ అంతా ఎక్కువ పేరెంట్స్ వేస్తూ ఉంటాం, మా పిల్లలు ఫోన్ కూడా దగ్గరగా పెట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇదర్ 2 reasons, వాళ్ళకి అద్దం పవర్ అయినా ఉంటుంది, లేకపోతే దే ఆర్ టూ మచ్ ఇన్ టు దట్. ఓకే, ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు, ఉండడం వల్ల కూడా దగ్గరగా పెట్టేసుకొని చూస్తుంటారు. బట్ అగైన్ కానీ మీరు చెప్పినట్టు మినిమం డిస్టెన్స్ పెట్టుకున్నట్లయితే కనుక ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే ఏవి రావు. ఫ్రీక్వెంట్ ఏదైనా కూడా వెన్ వీఆర్ ఇట్ ఈస్ ఇన్ ద కంట్రోల్ లిమిట్ టైమ్ లో ఉండడం, ఫ్రీక్వెంట్ గా బ్రేక్ తీసుకోవడం. డిజిటల్ స్క్రీన్ అయితే కంప్లీట్లీ అవాయిడ్ ఫర్ ద చిల్డ్రన్. ఐ సజెస్ట్ ఏజ్ బట్ అయితే 6 years 8 years లోపు అయితే ఐ వోంట్ సజెస్ట్ మోర్ దాన్ ½ an hour కన్నా ఎక్కువ పెట్టుకోవద్దు అంటాను. యాజ్ ఏజ్ అడ్వాన్సెస్ యూ కెన్ యూజ్ మోర్. అండ్ ఎస్పెషల్లీ 18 లోపు అయితే అసలు, ఎందుకంటే
ఎందుకంటే ఫస్ట్ 6 years ఐ అనేది ర్యాపిడ్గా గ్రో అవుతూ ఉంటుంది. ఓకే, ఫస్ట్ 5 to 6 years వరకు. సో ఆ టైంలో మనం ఎక్కువ స్టిమ్యులస్ ఇస్తున్నాం అనుకోండి, ఎక్కువ పెరిగితే అద్దం పవర్ వస్తుంది. బట్ ఇప్పుడు కానీ చూసినట్లయితే పిల్లల్ని కంట్రోల్ చేయడం కష్టమైపోయి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళకి పిల్లలకి, అందుకోసం చాలా మందికి అద్దాలు కూడా స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి ఫోన్ ఇచ్చేస్తున్నారు, పెట్టేస్తున్నారు, తినమని చెప్పేస్తున్నారు. ఈవెన్ ఫుడ్ అయినా ఏదైనా సరే ఆ ఫోన్ పెట్టి స్టార్ట్ చేస్తేనే వాళ్ళు తినడం అనేది ఒక హ్యాబిట్ కింద అలవాటు చేస్తూ ఉన్నారు. అగైన్ దీనివల్ల కూడా మీరు అన్నట్లు 6 years చాలా ఫాస్ట్గా ఐది అనేది డెవలప్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి సో వీటన్నిటికీ చాలా దూరంగా ఉంటేనే బెటర్ అంటారు. సో ఫర్దర్గా ఎటువంటి ఇష్యూస్, బికాజ్ మన ఐ అనేది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడడానికి హ్యాబిచుయేట్ అవ్వలేదు. ఓకే, మీరు ర్యాబిట్ చూసుకున్నట్టయితే ర్యాబిట్కి కన్ను ముందట సడన్గా ఒక లేయర్ వస్తుంది. ఇట్లా సడన్గా ఏమన్నా వెళ్తా ఉంది, బాగా డస్ట్ వచ్చింది, ఒక లేయర్ కన్ను రెప్ప కాకుండా ఒక పొర వచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది. సో ఇట్స్ లైక్ ఏ షీల్డ్, ఒక షీల్డ్ లాగా. మన ఐస్ అనేది మోర్ ఆఫ్ అట్లనే మన ఐస్ అనేది మోర్ ఆఫ్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్, సన్లైట్, ఓకేనా, పేపర్స్, నార్మల్, దీని గురించి మన ఐ అనేది హ్యాబిచుయేట్ అయిపోయింది. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు దాని మీద డిజిటల్ స్క్రీన్, అట్ ద సేమ్ టైం లో లైట్లో చదవడం, ఇవన్నీ చేయడం వల్ల స్ట్రెయిన్ పడుతుంది. మేబీ ఒక 50-80 మేబీ ఒక 400-500 years తర్వాత మన ఐ డిజిటల్ స్క్రీన్ వాడడానికి కూడా హ్యాబిట్యూట్ అయిపోతుందేమో. బికాస్ వీ ఎవాల్వ్ ఓవర్ ద టైమ్. మనిషి ఒక 1000 సంవత్సరాల క్రింద ఉన్నట్టు ఇప్పుడు లేవు. బట్ రైట్ నౌ అవర్ ఐస్ ఆర్ మేడ్ ఫర్ న్యాచురల్ యూస్, న్యాచురల్ లైట్ యూస్. సో ఇప్పుడు మనం శుక్లాల గురించి కూడా చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి సో పెద్దవాళ్ళు ఈవెన్ చిన్నవారిలో కూడా రావచ్చు, పెద్దవారిలో, మిడిల్ ఏజ్డ్ వాళ్ళు, అన్ని ఏజెస్ వారిలో కూడా వస్తూనే ఉన్నాయి. బట్ ఎక్కువగా పెద్దవారిలో అని చెప్తున్నారు కాబట్టి సో పెద్దవాళ్ళు కనుక శుక్లాలు వచ్చినట్లయితే వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే విధానం అనేది ఏ విధంగా ఉంటుందంటారు? అగైన్ సిమ్టమ్స్ ఉన్నాయా పేషెంట్కి, ఎర్లీ ఫేజ్లో ఉందా, మోడరేటా, అడ్వాన్స్? ఓకే, 3 stages లో ఏ స్టేజ్ లో ఉన్నారని చూసుకుంటాం. సో పేషెంట్ నేను చెప్తాను ఎర్లీ స్టేజెస్ ఉందండి, కరెక్ట్ స్టేజ్ లో ఉంది, అడ్వాన్స్ స్టేజ్ లో ఉందని చెప్తాను. ఎర్లీ స్టేజెస్ లో నేను నాకు శుక్లం కనబడుతుంది, బట్ పేషెంట్ 6 చదువుతున్నారు, లాస్ట్ లైన్ వరకు చదవగలుగుతున్నారు, రాత్రిపూట ఇబ్బంది ఏం లేదు, కలర్స్ బాగా ఐడెంటిఫై చేస్తున్నారు. నేను చెప్తాను గ్లాసెస్ వాడండి, విల్ వెయిట్, నేను ఒక 6 months తర్వాత 1 year తర్వాత చూస్తాను. ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే మధ్యలో రండి. ఎప్పుడైతే కలర్ లో ఇబ్బంది అవుతుంది, చీకట్లో బాత్రూమ్ వెళ్ళడానికి చిన్న కనబడట్లేదు, అక్కడ మగ్గు ఉంటుంది కనబడట్లేదు నాకు, లేకపోతే కాలుకి ఏదో తట్టుకుంటుంది ఈ మధ్య కనబడట్లేదు అన్నప్పుడు విల్ గో. లేదు కొంచెం ఇంకా అడ్వాన్స్ అయింది, చూపు అనేది తగ్గుతుంది, 6 నుంచి వెళ్ళి 6-18కి వెళ్ళిపోయింది, 20-30% విజన్ డ్రాప్ అయింది, ఎంతవరకు ఉండాలో అంతవరకు విల్ అడ్వైస్ సర్జరీ. ఎర్లీ ఫేజెస్ లో అయితే డ్రైవర్స్, ఎవరికైతే నైట్ టైమింగ్ డ్రైవింగ్ లో ప్రాబ్లమ్ ఉంది, దోస్ ఆర్ ఆర్కిటెక్ట్స్, కలర్ విజన్ లో ప్రాబ్లమ్ ఉంది, దెన్ విల్ అడ్వైస్. అండ్ అడ్వాన్స్లో డెఫినెట్గా దెర్ ఇస్ నో ఆప్షన్, ఎందుకంటే అది వదిలేస్తే ఇంకా శుక్లం అనేది లోపలికి డ్రాప్ అయిపోయి దెన్ వీ హ్యావ్ టు డూ 1 more సర్జరీ. ఇట్స్ ఎ బిగ్గర్ సర్జరీ. ఇది 10 minutes లో అయిపోయేది, ఇట్ విల్ టేక్ 40 minutes సర్జరీ. సో అంతవరకు తీసుకోవద్దు. సో 40 minutes కూడా పడుతుంది అంటారు సర్జరీ? యూజువల్ సర్జరీ 8 to 15 minutes, నాట్ మోర్ దాన్. సో అంటే ఏదైనా సరే ఒకసారి శుక్లాలు వచ్చాయి, అది మేబీ ఎర్లీ స్టేజ్లో ఉందా, లేకపోతే మిడిల్ స్టేజ్లో ఉందా, లేకపోతే ఫుల్గా సివియర్ అయిపోయిందా అనేది స్టేజెస్ వైజ్ మనం చూసుకున్నా కానీ ఒకసారి శుక్లాలు వచ్చాయంటే ఇంకా ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవాల్సిందేనా అనే డౌట్లో కూడా చాలామంది ఉంటారు. ఇంకా సర్జరీనే, ఇంకా దీనికి ఇంకా వేరే మార్గం లేదు అన్నట్టు. సో వాళ్ళకి మీరేం చెప్తారు? గో హెడ్ అండ్ అండర్గో సర్జరీ. మీ డాక్టర్ గారు శుక్లాలు ఉన్నాయి, సిగ్నిఫికెంట్గా ఉంది, చూపు ఎఫెక్ట్ అవుతుంది, మీకు డే టు డే యాక్టివిటీస్ ఎఫెక్ట్ అవుతుంది, మీరు పని చేసుకోలేకపోతున్నారు అనుకుంటే గో హెడ్ విత్ ద సర్జరీ. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ సర్జరీ. ఇప్పటి వరకు మనకి మనుషులు కనిపెట్టిన సర్జరీల్లో ఇది చాలా సేఫెస్ట్. అండ్ ఇట్ అడ్వాన్స్డ్ మోర్. ఆఫ్థల్మాలజీ లాస్ట్ 100 years, ప్రాబ్లీ లాస్ట్ 30 years లో అడ్వాన్స్ అయినంత ఏ బ్రాంచ్ లో కూడా ఐ డోంట్ సీ దట్ మచ్, ఐ ఫీల్. ఒకప్పుడు మనం సర్జరీ చేసేటప్పుడు 12 mm కట్ చేసేవాళ్ళం కన్ను సైజ్ ఎంత ఉంటుంది, మనం దాంట్లో 12 mm కట్ చేసేవాళ్ళం. అంతకుముందు సుశ్రుత గారు సైంటిస్ట్, ఇండియన్ సైంటిస్ట్, నీడిల్తోని క్యాట్రాక్ట్ని లోపలికి తోసేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు సర్జరీ టెక్నిక్స్ లేదు, నీడిల్ కాల్చి చల్లగైన తర్వాత, అంటే కాల్చిన తర్వాత స్టెరిలైజ్ అయిపోతుంది, ఈ ఆర్గానిజం చనిపోతాయి. స్టెరిలైజ్ అయిన తర్వాత దాన్ని లోపలికి పంపించేసి ఆ క్యాట్రాక్ట్ని, అడ్వాన్స్డ్ క్యాట్రాక్ట్, ఎర్లీ స్టేజెస్ ని, మోడరేట్ స్టేజెస్ ని వాళ్ళు వదిలేసేవాళ్ళు, ఎందుకంటే అంత అవుట్పుట్ లేదు. అడ్వాన్స్డ్ ఉన్నప్పుడు లోపల దోసేసేవాళ్ళు. అట్లీస్ట్ అప్పుడు పేషెంట్ కి ఏమవుతుంది, దగ్గర ఉన్నదైనా కనబడుతుంది, లైట్ నుంచి వెళ్ళి అట్లీస్ట్ ఫేసెస్ గుర్తుపడతారు. అంత నుంచి వెళ్ళి మనకి ఏమైంది, 12 mm కట్ చేయడం మొదలు పెట్టడం, తర్వాత 7 mm కట్ చేసి లెన్స్ పెట్టడం, రిజిడ్ లెన్స్ మొదలు పెట్టడం 1950s లో. తర్వాత ఇప్పుడు ఎట్లా ఉంది,
యాజ్ మినిమల్ as 1.8 mm. ఓకే 1.8 mm కీ హోల్ సర్జరీ. ఇంజెక్షన్ వేయకుండా ముందు 8 mm కట్ చేసినప్పుడు ఇంజెక్షన్ వేసేవాళ్ళు, ఓకే తర్వాత పట్టి వేసేవాళ్ళు. ఒక రోజు పట్టి వేసిన తర్వాత నెక్స్ట్ డే పట్టి తీసి, అవును సర్జరీస్ అంటే ఆల్మోస్ట్ చాలా డేస్ టైం కూడా పట్టేది. అండ్ వాళ్ళకి ఏంటి చాలా మంది ఇది తినొద్దు అది తినొద్దు అండ్ చీకటి రూమ్ లోనే ఉండాలి, ఇవన్నీ నుంచి నౌ వీ హ్యావ్ కమ్ టు ఏ స్టేజ్ వేర్ ఒక 1.8 mm ఇన్సిషన్ తోని డ్రాప్స్ వేసి, ఇంజెక్షన్ లేకుండా ఓకే డ్రాప్స్ వేసి పేషెంట్ లైట్ వైపు చూస్తూ ఉంటే, పేషెంట్ మాట్లాడుతూ ఉంటే, సమ్ టైమ్స్ మై పేషెంట్స్ గెట్ అప్రిహెన్సివ్, ఐ ప్లే సమ్ సాంగ్స్, వాళ్ళకి నచ్చిన దేవుడి పాటలు పెట్టి దెన్ వి ఆపరేట్. అసలు సర్జరీ జరుగుతుందనేది కూడా వాళ్ళకి తెలియకుండానే. అండ్ 1.8 mm డ్రాప్స్ వేసి సర్జరీ చేసి ఫోల్డబుల్ లెన్సెస్ వచ్చాయి. ఇప్పుడు ఇంత ముందు హార్డ్ లెన్సెస్ ఉండేటి, ఇప్పుడు మనం ఫోల్డ్ చేసి కంటి లోపలికి వెళ్ళిన తర్వాత ఓపెన్ అయిపోతుంది, ఓపెన్ అయ్యి దాన్ని కూర్చోబెడతాం. సో చాలా అడ్వాన్స్ అండ్ పట్టి ఉండదు. అండ్ ఒక హాఫ్ అన్ అవర్ వీల్ అబ్జర్వ్ ద పేషెంట్, ఎందుకంటే సర్జరీ కాబట్టి దే విల్ బి అండర్ స్ట్రెస్. నార్మలైజ్ అయిన తర్వాత ఒకసారి చూసి పంపించేస్తాం, నెక్స్ట్ డే వి విల్ సీ. ఓకే సో అంటే ఎంత టైం పడుతుంది మొత్తం వాళ్ళు కంప్లీట్ గా రికవర్ అవడానికి ఆఫ్టర్ సర్జరీ? ఒక్కటే రెస్ట్రిక్షన్ అమ్మ, కంట్లో దుమ్ము పోనివద్దు, నీళ్లు పోనివద్దు, కన్ను నలపొద్దు. ఓకే నా పేషెంట్స్ కి ఆపరేషన్ అయిన తర్వాత నేను చెప్పేది ఏంటంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు నచ్చింది చూడండి, టీవీ చూడొచ్చు, ఫోన్ మాట్లాడొచ్చు, ఇంట్లో తిరగొచ్చు, మంచంలో పడుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు, మంచంలోనే పడుకోవాలి, రూమ్ లోనే ఉండాలి, బయట తిరగొద్దు అనేది ఏమి ఉండదు. హెడ్ బాత్ చేయొద్దు, కంట్లలో నీళ్లు కొట్టొద్దు, దుమ్ము పోనివద్దు, కన్ను నలపొద్దు. ఈ జాగ్రత్త తీసుకునే డ్రాప్ సరిగ్గా వాడుకుంటే సరిపోతుంది. సో మినిమం ఎన్ని డేస్ వీళ్ళు? ఫస్ట్ 1 week మాత్రం కొంచెం డ్రాప్స్ ఇంటెన్సివ్ గా ఉంటుంది. 1 week తర్వాత ఒకసారి నేను చెక్ చేస్తాను. ఫస్ట్ 1 day ఆపరేషన్ అయిన నెక్స్ట్ మరుసటి రోజు చూస్తాము, తర్వాత 1 week కి చూస్తాం మనం. 1 week చూసిన తర్వాత పుండు మనకి ఎక్కడైతే ఇన్సిషన్ ఇచ్చామో 1.8 mm అది హీల్ అయిందా లేదా చూసిన తర్వాత, ఇఫ్ ఇట్ ఈస్ హీల్డ్ హెడ్ బాత్ చేయొచ్చు, కళ్ళు మూసుకొని హెడ్ బాత్ చేసుకొని క్లీన్ చేసుకొని కళ్ళు తెరవచ్చు. దెన్ 1 month అయిన తర్వాత యూ కెన్ గో ఫర్ స్విమ్మింగ్ ఆల్సో. ఓకే ఇంకా 1 month అయిపోతే సో మొత్తం మర్చిపోండి ఆపరేషన్ అంటే 3 months అయిన తర్వాత యూ ఫర్గెట్ ఇట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్. ఐల్ టెల్ యూ సింపుల్ ఇన్స్టెన్స్. 3 months బ్యాక్ నేను ఒక 62-year-old పేషెంట్ కి ఆపరేట్ చేశాను. 62-year-old 6 months బ్యాక్, లాస్ట్ ఇయర్ ఆగస్ట్ అరౌండ్. ఓకే తను వచ్చింది, ఆపరేషన్ అయిపోయింది, హ్యాపీగా ఉంది. రోజు తను ఫోటో చూపించుకుంటూ యూ అండర్గో సర్జరీ అని వాళ్ళ మమ్మీ, వాళ్ళ మదర్ 85-year-old తనని ట్రైపాడ్ లో తీసుకుని వచ్చింది. తీసుకుని వచ్చి షీ అండర్వెంట్ సర్జరీ బోత్ ఐస్ లాస్ట్ మంత్. 10 minutes, ఒకటి హార్డ్ ఉంది కాబట్టి ఇట్ టుక్ 12 to 13 minutes, ఇంకోటి 10 minutes. నౌ షీఈస్ హ్యాపీ. ఓకే అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, సీ ద అడ్వాన్స్మెంట్ ఇన్ ద సర్జరీ. అంటే ఒక ఆవిడ 20 years బ్యాక్ సర్జరీ చేసుకున్న ఆవిడ, భయపడుతున్న ఆవిడకి వీళ్ళ డాటర్ వెళ్ళి ఎంత అడ్వాన్స్ అయితే తప్ప, ఎంత కంఫర్టబుల్ గా పేషెంట్ ఫీల్ అయితే తప్ప, వాళ్ళ మదర్ని 83-year-old తనకన్నా ఎక్కువ రిస్క్ ఉన్న పేషెంట్ ని తీసుకుని వచ్చి సర్జరీ చేయించుకుని వెళ్తుంది. సో సచ్ ఈస్ ద కేస్. అండ్ వన్ మోర్ ఇన్స్టెన్స్ ఇస్ లైక్ రీసెంట్లీ లాస్ట్ వీక్ ఒక రేడియాలజీ డాక్టర్ ని చూశాను, 60-year-old డాక్టర్ గారు. హీఈస్ వరీడ్ అబౌట్ ద సర్జరీ. కొంచెం ఎర్లీ క్యాట్రాక్ట్స్ ఉన్నాయి, తన రేడియాలజిస్ట్ కాబట్టి లో లైట్ లో కూడా ఏమైనా కావాలంటే చూడడానికి సరిగ్గా ఉండాలి. సో ఎందుకంటే వాళ్ళ రూమ్ క్లోజ్డ్ ఉంటుంది, బ్రైట్నెస్ ఉన్నా కూడా తనకి ఏమైనా నైట్ టైం ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు డ్రైవింగ్ అప్పుడు. సో ఈవెన్ బీయింగ్ ఏ డాక్టర్ లాస్ట్ 20 years లో ఎంత అడ్వాన్స్మెంట్ వచ్చిందంటే, ఐ హ్యాడ్ టు ఎక్స్ప్లెయిన్ హిమ్ ఫర్ ద లాస్ట్ 10 minutes and 15 minutes సేయింగ్ దట్ ఇట్ ఈస్ 100% సేఫ్. Okay. If you are undergoing at the right stage, it's almost 100% safe if you are going with the right technique. ఓకే సో ఈ విధంగా అంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అయితే రావడం వల్ల సో అంత భయపడాల్సిన అవసరం లేదనుకో. నేను మాత్రం 99.9% చెప్తాను పేషెంట్, ఎందుకంటే 0.1% నేను దేవుడు కాదు, ఐఎమ్ ఏ డాక్టర్. సో 99.9% సక్సెస్ రేట్ ఉన్న అంత ఈజీ సర్జరీని లాస్ట్ స్టేజ్ దాకా భయపడుకుంటూ కాంప్లికేట్ చేసుకుంటూ 40 minutes సర్జరీగా మార్చుకోకండి అని చెప్తాను. సో ఏదైనా సరే ఇనీషియల్ అంటే ముందుగానే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే చూపించుకునే ట్రీట్మెంట్ అనేది చేయించుకోవటం బెటర్ కాబట్టి. సో రైట్. అండ్ అలాగే ప్రతిదీ కూడా ఫుడ్తో
ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి హెల్త్ అనేది ఏదైనా అది ఏ హెల్త్ ఇష్యూ అయినా కానీ అగైన్ ఇక్కడ కూడా ఐకి సంబంధించి మనం చిన్నప్పటి నుంచి కూడా ఐ థింక్ వింటున్న ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే ఐస్కి చాలా మంచిదని చెప్తూ ఉంటారు. ఫిష్ కూడా చాలా మంచిది కంటి చూపుకి అని కూడా చెప్తూ ఉంటారు. బట్ అగైన్ ఇప్పుడు మీరు అన్నట్లుగానే చూస్తున్నట్లయితే కంప్లీట్గా ఫుడ్ తీసుకునే విధానం మారిపోయింది. అసలు ఏమేమి తీసుకుంటున్నారు అనేది కూడా కంప్లీట్గా అసలు ఆకుకూరలు తీసుకోవటం కానివ్వండి ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గించేసేసారు. ఫైబర్ కంటెంట్ మీరు చెప్పినట్టు అది కూడా కంప్లీట్గా అవాయిడ్ చేసేస్తున్నారు. ఆల్మోస్ట్ నాన్ వెజ్ అన్న దీనిలోనే ప్రజెంట్ అందరి ఇది నడుస్తుంది కాబట్టి అగైన్ తీసుకోవడం తప్పని చెప్పట్లేదు. బట్ ఐ రిలేటెడ్ ఇష్యూస్ ఎవరికైనా ఉండి ఉంటే కనుక లేదంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వంశపారపర్యంగా కూడా పాసిబిలిటీస్ ఉన్నాయంటున్నారు కాబట్టి సో ఎటువంటి హెల్దీ ఫుడ్ తీసుకుంటే మంచిదంటారు ఐకి? సో ఇది కామన్ క్వశ్చన్. మదర్ వచ్చి అడుగుతారు, మా అబ్బాయి అమ్మాయి తినట్లేదు, జంక్ ఫుడ్ ఎక్కువ తింటుంది. నేను అంటాను జంక్ ఫుడ్ తనని స్లోగా తగ్గించండి, ఒకేసారి తగ్గడం కుదరదు. బట్ మేక్ ష్యూర్ దాట్ అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోండి. అండ్ ఎస్పెషల్లీ పిల్లల్లో అయితే సన్లైట్ ఎక్స్పోజర్ చాలా ఇంపార్టెంట్ అమ్మ. అద్దాలు పెరగడానికి, అద్దాల నంబర్ రావడానికి పెరగడానికి మోర్ స్క్రీన్ టైం లెస్ అవుట్ సైడ్ యాక్టివిటీసే కారణం మెయిన్ గా. యాక్టివిటీస్ తగ్గిపోతున్నాయి అండ్ సన్ కి ఎక్స్పోజ్. జెనెటిక్ ఫ్యాక్టర్స్ కాకుండా ఎన్విరాన్మెంటల్ గా మనం మార్చుకునే ఫ్యాక్టర్స్ లో ఎండలో తిరగకపోవడం, ఎండ తగలకపోవడం వల్ల కూడా, ఎక్కువ ఫోన్ వాడడం వల్ల కూడా దెర్ ఆర్ రిపోర్ట్స్ సజెస్టింగ్ నంబర్స్ పెరుగుతూ ఉంటుంది గ్రాడ్యువల్. అందుకోసమే మీరు కోవిడ్ కన్నా ముందు చూస్తే అంతమందికి అద్దం పవర్ లేదు. కోవిడ్ తర్వాత పిల్లలకి చాలా మందికి స్పైక్ అయింది. కోవిడ్ లో ఏం జరిగింది, మనం బయటికి వెళ్ళలేదు, we didn't go out of our home అండ్ స్క్రీన్ వాడుతూనే ఉన్నాం. ఆన్లైన్ క్లాసెస్ అనుకోండి, లేకపోతే ఇంట్లో కూర్చొని బ్రెయిన్ తింటున్నారు, వీళ్ళకి ఫోన్ ఇచ్చేస్తే అయిపోతుందని ఫోన్ వాడడం, ఈ మల్టిపుల్ రీజన్స్ వల్ల మెయిన్లీ ఇవి రెండు ఐ అట్రిబ్యూట్. ఇన్ అడిషన్ టు దట్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ మిగిలిన అన్ని కూడా. మనం ఓన్లీ సిమెంట్ తో ఇల్లు కట్టాం కదా, సిమెంట్, బ్రిక్స్, ఐరన్ ఎవ్రీథింగ్ కావాలి. ఎవ్రీథింగ్ ఈజ్ నీడెడ్ ఫర్ బాడీ, బట్ అట్లీస్ట్ యూ ఇంక్లూడ్ ఆహార పదార్థాల్లో ఈ వెజిటేబుల్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఐస్ అనేది మంచిది. బట్ కానీ ఆల్మోస్ట్ మీరు అన్నట్లుగానే పేరెంట్స్ ఎక్కువ కంప్లైంట్ చేస్తుంటారు, మా పిల్లలకి ఆకుకూరలు ఇష్టం ఉండదు, చేస్తే తినరు. క్యారెట్ కూడా చాలా మంచిదని చెప్తుంటారు, క్యారెట్ కూడా అసలు అప్పుడు నేనేం చెప్తానంటే ఇంటర్లింక్ చేయండి. ఓకే, మీరు టీవీ చూస్తున్నారా, హాఫ్ అన్ అవర్ టీవీ టీవీ పెడుతుంటే పెట్టే ముందు తింటేనే పెడతానని చెప్పండి. వాళ్ళకి నచ్చింది చేసేటప్పుడు మీకు నచ్చింది చేయమని చెప్పండి. ఓకే, సో ఆటోమేటిక్గా వాళ్ళు వింటారు. సో ఈ విధంగా ఉండాలి. అండ్ అలాగే ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ కింద వచ్చేసి చాలా వరకు డయాబెటీస్ పేషెంట్స్కి ఎక్కువ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, ఇంక్లూడింగ్ శుక్లాలతో పాటు. ఒకవేళ అంటే డయాబెటిక్ పేషెంట్ అయి ఉండి వాళ్ళకి శుక్లాలు కనుక అంటే ఎర్లీ స్టేజ్లో కనుక ఒకవేళ కనిపించి ఉంటే కనుక వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అండ్ అగైన్ వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎందుకంటే డయాబెటీస్ వన్స్ వచ్చిందంటే ఇంకా అది లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి సో వీళ్ళకి ఎటువంటి కేర్ అనేది కూడా అవసరం అంటారు? షుగర్ కంట్రోల్ అమ్మ ఫస్ట్. HbA1c 3 months యావరేజ్ HbA1c 7.2, 7 కన్నా తగ్గించుకుంటే తక్కువ ఉంటే మంచిది. ఓకే, ఎందుకు అంటే మనకి డయాబెటిక్ రెటినోపతి, క్యాట్రాక్ట్ ఇవి రెండు మెయిన్ గా వచ్చే ప్రాబ్లమ్స్ షుగర్ వల్ల. అదర్ సర్ఫేస్ డిజార్డర్స్ మిగతా ఉన్నా కూడా మేజర్ గా కామన్ గా చూసేటి ఇవి. ఇందులో క్యాట్రాక్ట్ ఒకవేళ వచ్చింది అనుకుంటే మనం దాన్ని ట్రీట్ చేయొచ్చు. డయాబెటిక్ రెటినోపతి అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళింది అనుకోండి, మీరు ఇంజెక్షన్స్, కంటికి ఇంజెక్షన్స్, సర్జరీ వరకు వెళ్తూ ఉంటుంది. ఎట్లయితే మీకు షుగర్ కంట్రోల్ లేకపోతే కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయో, కిడ్నీ అండ్ ఐ ఆర్ ద ఎండ్ ఆర్గన్స్ అంటాం మనం. ఎండ్ ఆర్గన్స్ అంటే మనకి దానికి ఒక ఏరియాలో ఒకటే బ్లడ్ సప్లై వస్తుంది, ఇంకొక బ్లడ్ సప్లై రాదు. అక్కడికి ఆ బ్లడ్ సప్లై డ్యామేజ్ అయిందంటే ఆ ఏరియాలో బ్లడ్ తీసుకెళ్లే వేరే బ్లడ్ వెజల్స్ ఉండవు, ఆ ఏరియా ఇట్ విల్ గెట్ ఎఫెక్టెడ్, ఫంక్షన్ అనేది జరగదు. సో షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా HbA1c కంట్రోల్లో పెట్టుకోండి. నార్మల్గా చెక్ చేసుకోవడమే కాకుండా HbA1c కూడా చెక్ చేసుకోండి. 3 months యావరేజ్ కూడా చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. రెండోది ఫిజికల్ యాక్టివిటీ, మూడోది డైట్, నాలుగోది ఇయర్లీ ఎగ్జామినేషన్ ఆఫ్ ఐస్ అండ్ కిడ్నీస్ కూడా ఏంటంటే 24 hours యూరిన్ ఆల్బమిన్ చెక్ చేస్తారు. నార్మల్ మనం చేసేది స్పాట్ యూరిన్ ఎగ్జామినేషన్, అంటే ల్యాబ్కి వెళ్తే అక్కడ యూరిన్ శాంపిల్ ఇచ్చేసి ఆ యూరిన్ అనేది టెస్ట్ చేస్తారు. అట్లా కాకుండా 24 hours యూరిన్ ఆల్బమిన్ అంటే 24 గంటల్లో యూరిన్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తే అందులో ఉన్న ఆల్బమిన్ ఏమన్నా ఎలివేటెడ్ ఉంటే దట్ ఈస్ ద ఎర్లియస్ట్ సైన్ ఆఫ్ కిడ్నీ డ్యామేజ్. సో ఇవి రెండు మనం
ఎర్లియస్ట్ చూసుకుంటే కిడ్నీ ఐస్ చూసుకుంటే దే విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్స్. ఓకే, సో వాటిని ఆ రెండు విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉన్నట్లయితే కనుక సో మామూలుగా ఈ శుక్లాల సమస్య రాకుండా ఉంటుంది. అగైన్ అండ్ షుగర్ కూడా ఆల్మోస్ట్ ఐ థింక్ అది కనుక బ్యాలెన్స్డ్గా ఉన్నట్లయితే కూడా ఫర్దర్ చాలా వరకు ఇంటర్లింక్ అయి ఉంటాయి కాబట్టి హెల్త్ ఇష్యూస్. సో ఆటోమేటిక్గా మనం మిగిలిన హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా చూసుకున్న వాళ్ళం అవుతామని కూడా చెప్తూ ఉన్నారు. బట్ అగైన్ ఇక్కడ డాక్టర్ గారు అన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఎటువంటి అంటే డైట్ ఏ విధంగా ఉండాలి అండ్ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలనేది కూడా చెప్పారు. అండ్ ఫుడ్లో కూడా ఎటువంటి ఫుడ్ అనేది కూడా చాలా మంచిదని చెప్పడం జరిగింది. అండ్ అగైన్ టెస్ట్లు కూడా ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా ఐ టెస్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా చేయించుకోవాలని చెప్తున్నారు. దానివల్ల ఏమైనా ఒకవేళ అంటే మనకి వచ్చే పాసిబిలిటీస్ ఉన్నా లేదంటే ఇనీషియల్ స్టేజెస్లోనే ఉన్నా కానీ ఈజీగా డిటెక్ట్ చేసుకొని మనం ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఐ హోప్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఫాలో అవుతారని కోరుకుంటూ బిఫోర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. So that's all for now. So keep watching i10 News.